వర్బ్ వలన మనకి రకరకాల సెంటెన్సెస్ తయారవుతాయి అన్నమాట. సో we also have learned all of them. Then in continuation of that, we learned the role of tenses in written communication skills. ఏదైనా మనం చక్కగా రాయాలి అని అంటే ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్లో టెన్సెస్ నేర్చుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నేర్చుకుంటూ ఒక్కొక్క టెన్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం, రైట్? సో టెన్సెస్లో ఈచ్ టెన్స్ విత్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. స్ట్రక్చర్ నేర్చుకున్నాం, అదేవిధంగా ఫంక్షనాలిటీ అంటే ఎప్పుడు ఏ టెన్స్ని ఉపయోగించాలి అన్నది మనలో చాలా మంది తెలియదు కాబట్టి మనం అది కూడా నిన్న నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఇది నేర్చుకున్న తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్లోకి ఎంటర్ అయ్యాం. అదేంటంటే హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ అండ్ హౌ టు ఫ్రేమ్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ని ఎలా తయారు చేసుకోవాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆన్ ద ఫస్ట్ డే, ఆల్ ఆఫ్ us have enough words in our minds. మనందరికీ కూడా చాలా పదాలు ఇంగ్లీష్లో తెలుసు. సో ప్రాబ్లమ్ ఈస్ వేర్ we are unable to put all these words in a proper sequence. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యొక్క పదాన్ని మనం సరైన ఆర్డర్లో పెట్టలేకపోతున్నాం అన్నమాట. అప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది సరిగా చెప్పలేకపోతున్నాం, లేదా ఏం మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని మనం సరిగా మాట్లాడలేకపోతున్నాం. సో టుడే we are continuing the session and I want any of you to clarify if you have any doubts in the class we had yesterday. నిన్న జరిగినటువంటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నిన్న జరిగినటువంటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఓకే. టుడే ఐ సీ మెనీ న్యూ ఫేసెస్. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతవరకు పాస్ట్ 3 daysలో క్లాస్ అటెండ్ కాకుండా ఈరోజు అటెండ్ అయినటువంటి వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నా. సో డియర్ స్టూడెంట్స్, we are going to learn soft skills. Soft skills really are going to help us build our lives properly. So what we need to do is now utilize this course. Try to note down the important points and let us enrich our knowledge in personal development and okay. Sorry for the inconvenience. There is some loudspeaker here. Okay, today we are going to learn letter writing. About letter writing. So this is one of the important skills, one of the written discourses that we have been learning since years. Letter writing అనేటువంటిది written communication skill లో ఎలా మనం రాయాలి ఏంటి అన్నది మనం ఇంతవరకు చాలా నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా దాని గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. సో టుడే we are going to learn about letter writing as one of the written communication skills. Letter writing as one of the written communication skills. So here we are also going to learn introduction of letter writing, types of letter writing, and we usually apply many leaves. We don't know how to write a proper letter. So like leave application letter, and we also ask you to write one sample leave letter. So basically the whole session of today is based on letter writing. So dear students, those who have come newly today, I just want to sum up what we have been discussing for the past 3 days. We are focusing on written communication skills. So written communication skill lo bhaganga we have learned what it is meant by communication. We have learned the types of communication. Among the types of communication, we have one type which is communication skill. So now here, under this written communication skill, we have learned different aspects. Students, do you all understand English? Andarki English అర్థమవుతుందా? అందుకే మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడుతున్నాను. Is it okay for you?
ఓకే. ఓకే. సరే, కొన్ని సార్లు తెలుగులో కూడా చెప్తాను. నౌ లెట్ us అండర్‌స్టాండ్. సో లెటర్ రైటింగ్, దీని గురించి మాట్లాడుకుంటూ మనం ఫస్ట్ రోజు నుంచి మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి నుంచి సమాచారాన్ని లేదా ఒపీనియన్స్, భావాల్ని, అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ఇంకో వ్యక్తితో పంచుకోవడం అని చెప్పాం. సో అందులో కమ్యూనికేషన్ ఈస్ డిఫరెంట్ టైప్స్. సో కొన్నిసార్లు మనం మాటల ద్వారా తెలియజేస్తాం, దట్ ఈస్ కాల్డ్ వర్బల్ కమ్యూనికేషన్. కొన్నిసార్లు మాటలు లేకుండా తెలియజేస్తాం సైగల ద్వారా, దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సమ్టైమ్స్ వి కమ్యూనికేట్ త్రూ విజువలైజేషన్, ఏదైనా చూపించి లేదా ఒక మ్యాప్ కానీ గ్రాఫ్ కానీ చూపించి తెలియజేస్తాం. అండ్ దేర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ రిటన్ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ లో నాలుగో రకం ఏంటంటే రిటన్ కమ్యూనికేషన్ స్కిల్. రిటన్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే రాస్తూ చూపించడం అనమాట. సో ఏదైనా రాతపూర్వకంగా చూపించడం. సో లెటర్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. లెటర్ ఈస్ వన్ ఆఫ్ ద రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఆ రోజు ఎగ్జాంపుల్స్ చూసాం రిటన్ కమ్యూనికేషన్ లో. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు మనకి అక్కడ ఈమెయిల్, జీమెయిల్, లెటర్, రిపోర్ట్, న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ ఆర్ బుక్స్ అని రకరకాలుగా చూసాం అనమాట. సో ఇవన్నీ మనం రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు అడాప్ట్. మనం ఎలా రాయాలి, మనం సాధారణంగా చేసేటువంటి తప్పులేంటి అనేటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఈ రోజు ముఖ్యంగా మనం నేర్చుకునే అంశం ఏంటంటే లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, అసలు లెటర్ రైటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, లెటర్ రైటింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది. ఓకే, సో మనం సాధారణంగా ఎక్కువగా లీవ్ అప్లికేషన్ పెడుతుంటాం అనమాట, సెలవు కావాలి అని అడుగుతాం. సో దీనికంటే కూడా యాజ్ యు ఆర్ గ్రోయింగ్ డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రైట్ లెటర్స్. పెరుగుతున్న కొలది మనం ఇంకొన్ని లెటర్స్ రాస్తాం. కొన్ని అఫీషియల్ లెటర్స్ ఉంటాయి, జాబ్ అప్లికేషన్ లెటర్స్ ఉంటాయి. ఓకే, యు ఆర్ సీకింగ్ ఫర్ ఎ జాబ్, మనకు జాబ్ కావాలి. సో జాబ్ కావాలప్పుడు ఎలా లెటర్ రాయాలి అన్నది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఈ రోజు నేర్చుకుందాం. నో దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కాన్సన్ట్రేట్ అండ్ ట్రై టు గ్రాబ్ ద పాయింట్స్, నో ద డిఫరెన్సెస్ తెలుసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్ గా రైజ్ చేయొచ్చు. సో సమ్ స్టూడెంట్స్ ఆర్ రైజింగ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. If you have raised your hand by mistake, it's okay. But if you have a doubt, please you can ask. లేదు కదా? Okay then. Let us continue. Okay, written communication. Let us see that quotation given there. There is only one rule for being a good talker. Learn to listen. Okay, I think you have heard it, no? There is only one rule for being a good talker. So if you want to talk well, if you want to talk fluently, which means you should be able to learn to listen. ఒక మంచి వక్తగా నువ్వు మాట్లాడాలనుకున్నట్లయితే దానికి ఒకే ఒక్క రూల్ ఉందంట. ఆ రూల్ ఏంటి అని అంటే వినాలి, చక్కగా వినడం నేర్చుకోవాలి. అవునా? మనం చూడండి, చిన్నపిల్లలు చాలా మంది అబ్జర్వ్ చేస్తే ఎవరైతే చిన్నప్పుడు బాగా వింటారో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట పెద్ద అయినా. నో, దే లెర్న్ అవుట్ ఆఫ్ లెర్నింగ్, అవుట్ ఆఫ్ లిసనింగ్ దే లెర్న్ టు టాక్, టు కమ్యూనికేట్. సో లెటర్ రైటింగ్ ద్వారా మనం చాలా మాట్లాడొచ్చు, మన భావాలను తెలియచేయచ్చు అనమాట. సో లెటర్ రైటింగ్ ఇన్ రిటన్ కమ్యూనికేషన్. సో వాట్ ఈస్ లెటర్? Okay, see that letter is a written or printed communication directed to a person or organization. Okay. Letter is a written, something you write as it is screened on the screen, or it is something that you print, you type and get it printed. ఏదైనా రాతపూర్వకంగా కానీ లేదా టైప్ చేస్తూ తీసుకుని ప్రింట్ చేసినటువంటి ఒక కమ్యూనికేషన్. ఓకే, సో టు హూమ్ డు వి రైట్ లెటర్స్? లెటర్స్ అనేది మనం ఎవరికి రాస్తాము? సో యూజువలీ we write letters to a person or to an organization.
Someone raise your hand. Galaxy M21. Any doubts? And someone is scribbling on the screen. Please don't do that. మీరు ఎవరు చేస్తున్నారో కనిపిస్తుంది ఇక్కడ. So kindly stop doing all that. If you have any doubt, you can point out. మీకు ఏదైనా డౌట్ అనిపించింది అనుకోండి రాసిన దగ్గర అక్కడ చూపించండి. మ్యామ్ డిసేబుల్ చేసేయండి సరే. అనోటేషన్ డిసేబుల్ మ్యామ్ అవుతుందండి అక్కడ. స్క్రీన్ షేర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే చేస్తారు. అక్కడ వ్యూ ఆప్షన్స్ అని చెప్పేసి మీకు అక్కడ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద ఇంకొక లిస్ట్ ఆఫ్ వస్తాయి. దాంట్లో డిసేబుల్ అని చెప్పి ఉంటుంది. Annotate. Disable annotation. కనిపించిందా సార్? మ్యామ్ నాకు అంటే అనోటేట్ కింద అవన్నీ వస్తున్నాయి మ్యామ్. మౌస్, సెలెక్ట్, టెక్స్ట్, డ్రా, స్టాంప్, స్పాట్లైట్, ఇరేజర్, ఫార్మాట్, అన్డు, రీడు, క్లియర్, షేర్ ఇవి కనిపిస్తున్నాయి మ్యామ్. అనోటేట్ కింద సార్ అది డిసేబుల్ ఇక్కడ మనకి వ్యూ ఆప్షన్స్ దగ్గర ఉంటుంది చూడండి అక్కడ. ఆన్ పీపీటీ మ్యామ్. ఓకే సార్ కంటిన్యూ చేసి నేను చూసుకుంటాను. Okay, so letter is a written or printed document or communication. It is written to a person or an organization. ఒక వ్యక్తికి లేదా సంస్థకు మనం రాతపూర్వకంగా లేదా ఒక ప్రింటెడ్ ఫామ్ లో ఇచ్చేటటువంటి కొంత కమ్యూనికేషన్, కొంత ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ a letter. So letters చూడండి, classification of letters, like we said, like types of letters, no? So how many types of letters do we have? We have two types of letters, formal letters and informal letters. Very simple, చాలా నేర్చుకుని ఉంటాం దీని గురించి ఆల్రెడీ. Formal letters and informal letters. Formal, what is it meant by formal? Formal means official. Letters అన్నవి రెండు రకాలుగా మనం వర్గీకరిస్తాం. అవి ఏంటంటే ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని. నా ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి చూద్దాం. ఫార్మల్, ఓకే, ద సినోనిమ్ ఆఫ్ ఫార్మల్ ఈస్ లైక్ అఫీషియల్ లెటర్స్. ఫార్మల్ కే మనం ఇంకో పేరు కూడా ఏం చెప్తామంటే అఫీషియల్ లెటర్స్ అంటాం. అఫీషియల్, సీ ద వర్డ్స్, అక్కడ మనం చెప్తున్నటువంటి పదాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఫార్మల్ మనం చాలాసార్లు వినుంటాం, షాప్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మనల్ని అడుగుతారు, వాట్ యూ వాంట్ టు వేర్, యూ వాంట్ టు హ్యావ్ ఫార్మల్స్ అని అడుగుతారు. ఫార్మల్ డ్రెస్ అంటే ఎవరు ఎక్కువ వేసుకుంటారు? ఫార్మల్ ఆఫీసర్స్. సో ఈ లెటర్స్ విచ్ వి రైట్ టు ఆఫీసర్స్, దీస్ ఆర్ కాల్డ్ అఫీషియల్ లెటర్స్. ఓకే, సో అదర్ కేటగిరీ ఆఫ్ లెటర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫార్మల్. The other category of letters is called so informal letters, and it is non-official. Okay, formal ki opposite informal. So formal and official అని చెప్పాము, informal అంటే non-official. So it is also known as personal letters. Informal letters నే మనం personal letters అంటాము లేదా friendly letters అంటాం. Okay, personal letters or friendly letters. ఇప్పుడు ఫార్మల్ లెటర్స్ అన్నప్పుడు అఫీషియల్స్ అని చెప్పాము. అందులో మనం మన బాస్ అంటే మన ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పై అధికారికి కానీ, లేదా మన స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు మన టీచర్ కానీ, లేదా ప్రిన్సిపల్ కానీ, సో ఏదైనా ఒక వృత్తిలో ఉండి మన పై అధికారికి మనం ఏదైనా రాస్తే, విన్నవించుకుంటే అవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కింద వస్తాయి. అలా కాకుండా మన స్నేహితులు, మన బంధువులు ఇంకెవరైనా వాళ్ళకి మనం ఏదైనా చెప్తున్నప్పుడు, లేదా వాళ్ళకి మనం ఏదైనా లెటర్స్ రాస్తున్నప్పుడు అక్కడ మనం ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. సో ఇక్కడ ఫార్మల్ లెటర్స్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్ అని ఎందుకు అంటున్నారంటే, ఒకటి వీటి స్ట్రక్చర్ లో తేడా ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్, అసలు ఎలా వీటిని మనం డివైడ్ చేసాము, ఎలా మనం వీటిని క్లాసిఫై చేసాము అని అంటే, ఈ రెండిటికి వీటిని రాసే విధానంలో తేడా ఉంటుంది. స్ట్రక్చర్ అంటాం కదా, స్ట్రక్చర్, ద ప్యాటర్న్, ద స్కెలిటన్, హోల్ థింగ్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ ది టూ.
ఫార్మల్ లెటర్స్ ని మనం ఒక రకమైన ప్యాటర్న్, ఒక రకమైన స్ట్రక్చర్ లో రాస్తాము. ఇన్ఫార్మల్ లెటర్స్ ని ఇంకొక రకమైన ఫార్మాట్ లో రాస్తాం అనమాట. సో కొన్ని శానిటేషన్స్ కానీ, లేదంటే సూపర్స్క్రిప్షన్స్ కానీ, లేకపోతే అడ్రస్ రాసే విధానం కానీ, లేదా చివరిలో కంక్లూడింగ్ వస్తుంది కదా, అది కంక్లూడింగ్ నోట్ కానీ, ఇవన్నీ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫార్మల్ లెటర్స్ మనం రాసినప్పుడు మనం కంప్లీట్ గా చాలా సో ఇన్ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్ వాడాలి, ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఏ లాంగ్వేజ్ వాడాలి అని మనం చూద్దాం. సో ఫార్మల్ లెటర్స్ వాడేటప్పుడు మనం చాలా అఫీషియల్ లాంగ్వేజ్ వాడాలి. కొలోక్వియల్ టర్మ్స్ వాడకూడదు. మనం ఇప్పుడు వాడేటటువంటివి వాడకూడదు. మ్యామ్, ఈ someone is writing మ్యామ్. సో ఇక్కడ మనం లెటర్స్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అని ఎలా డివైడ్ అంటే సెపరేట్ చేసుకోవచ్చు అని అంటే మనం వాడేటటువంటి లాంగ్వేజ్. సో వాట్ లాంగ్వేజ్ వి యూస్ ఫర్ ఫార్మల్ లెటర్స్ అండ్ వాట్ లాంగ్వేజ్ వి యూస్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అప్పుడు మనం ఒక అఫీషియల్ లాంగ్వేజ్, మనం వాడే ప్రతి టర్మ్, ప్రతి పదం కూడా మనకన్నా హైయర్ అఫీషియల్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, సెలెక్టివ్ గా చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ రాయాలి. ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నటువంటిది మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి కాబట్టి నో వీ కెన్ ఇన్ఫార్మల్ కొలోక్వియల్ టర్మ్స్ కూడా మనం వాడొచ్చు. ఓకే, సో ఇలాగ తర్వాత ఇక్కడ మనం in turn we can question them, we can ask them to reply. We can ask them to send another letter replying us, ఏదైనా ఉంటుంది అనమాట. కానీ ఫార్మల్ లెటర్స్ లో కొన్ని వాటికి మనం రిప్లై ఎక్స్పెక్ట్ చేయకూడదు. If at all they feel our candidature is worthy enough, they themselves will call us, they themselves will text us or they may mail us. ఇదన్నమాట ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటర్ అని అంటారు. అఫీషియల్ లెటర్ అంటే మనము మన పై అధికారులకి రాసేటటువంటి ఒక ఉత్తరం లాంటిది అనమాట. మన పై అధికారులకి రాసేటటువంటి ఒక మెయిల్ కానీ, ఉత్తరాన్ని కానీ మనం ఫార్మల్ అని అంటాం. ఫార్మల్. ఓకే, boys or girls, whoever is doing this thing, సార్ ఒకసారి మీకు వాట్సాప్ పెట్టాను చూడండి సార్. ఓకే మ్యామ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. కైండ్లీ డోంట్ డూ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఇట్ డజంట్ లుక్ గుడ్. నో, ఆన్ ద స్క్రీన్ మీద చేయొద్దు. నో, see that the class runs smoothly with your cooperation. Okay, so చూడండి ఎవరికి రాస్తాము ఏంటి అన్నది మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ లెటర్స్ లో మనం చూస్తున్నాం. ఫార్మల్ లెటర్స్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఓకే, బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్ ఇస్ 2 types. స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో బేసిక్ గా లెటర్స్ ఆర్ 2 types, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. లెటర్స్ ఆర్ బేసిక్లీ 2 types, formal and informal. Now these formal letters are divided again, subdivided. See that the formal letters are of 2 types, business letters and official letters. Formal letters 2 రకాలు. సో బిజినెస్, వ్యాపార నిమిత్తం లేదా జాబ్స్ నిమిత్తం మనం రాసేటటువంటివి అనమాట. అఫీషియల్ లెటర్స్, పై అధికారులకు రాసేటటువంటి లేఖలు కొన్ని. సో ఇక్కడ ఏముంటుంది బిజినెస్ లెటర్స్ లో? ఇంక్వైరీస్, ప్లేసింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్, ఓకే, ఎట్సెట్రా. సో ఇంక్వైరీస్ మీన్స్ వాట్? యు ఆర్ గోయింగ్ టు ఇంక్వైర్ అబౌట్ సంథింగ్. దేని గురించి అయినా తెలుసుకోవాలి, లేదా ఒక ప్రోడక్ట్ గురించి కానీ, లేదా ఒక కంపెనీ గురించి కానీ, లేకపోతే నీ గురించి కానీ, ఏదైనా ఒక విషయాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే ఆ సంబంధిత అధికారికి లేఖ రాయటం అనమాట, లేదా ఆ సంబంధిత కంపెనీ వర్గానికి లేఖ రాయటం అనమాట. లేదు కొన్నిసార్లు మనం కొన్ని ఆర్డర్స్ చేస్తూ ఉంటాం అనమాట. మేబీ సమ్ ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీథింగ్. సో వాటిని మనం ఆర్డర్ చేయడం కానీ, క్యాన్సిల్ చేసేటప్పుడు కానీ we may have to respond through mails. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోతుంది చక్కగా. ఓకే,
but like we used to do in the past, responding through mails. So ఈ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ కాకుండా మిగిలిన వాటి అన్నమాట. Whereas coming to official letters basically are the letters of complaints, ఫిర్యాదులు. We have some problem at our home, we have some problem at our village. What we do, we usually complain. So ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఫార్మల్ లెటర్స్, ఇందాక మేము చెప్పాను కదా, ఫార్మల్ లెటర్స్ కి ఇంకొక పేరు అఫీషియల్ లెటర్స్ అని అన్నాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫార్మల్ లెటర్స్ రెండు రకాలు అన్నప్పుడు బిజినెస్ లెటర్స్ అంటున్నాం, అఫీషియల్ లెటర్స్ అంటున్నాం. ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నా, యు ఆస్క్డ్ మీ. సో ద డెఫినేషన్ రిమైన్స్ సేమ్. ఫార్మల్ అంటే అఫీషియలే, ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటరే. కాకపోతే మనం ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటర్స్ అని చెప్పాం. ఇక్కడ ఈ ఫార్మల్ లెటర్ లో మనకి ఇంకా క్లాసిఫికేషన్ అన్నమాట. అఫీషియల్ లెటర్ ఇప్పుడు బిజినెస్ అని చెప్తున్నా కూడా ఆ బిజినెస్ లో పనిచేసే ఒక ఆఫీసర్, ఒక కంపెనీలో పనిచేసే ఆఫీసర్, వీళ్ళకి మనం రాస్తాం. కాకపోతే ఇక్కడ బిజినెస్ లెటర్స్ ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ బేసిక్లీ వి గో ఫర్ ఎంక్వైరింగ్. ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వస్తువు గురించి కానీ ఏదైనా మనం కనుక్కోవడానికి కానీ, లేదంటే ఆర్డరింగ్ ఆర్ ప్లేసింగ్ ఆర్డర్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్, ఇలాంటి విషయాలపైన మనం బిజినెస్ లెటర్స్ ఉంటాయి అనమాట. జాబ్ అప్లికేషన్ కానీ, లేదంటే కొన్నిసార్లు జాబ్ నుంచి తీసేసినట్టు కానీ కొన్ని వస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా లైక్ సంథింగ్ రిలేటెడ్ టు బిజినెస్. వేరేస్ అఫీషియల్ అంటే ఇక్కడ మనం మన పై అధికారులకి రాసేటటువంటి లెటర్స్ అన్నమాట. సో ఇక్కడ వీ హ్యావ్ లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్. మనకు ఉన్నటువంటి సమస్యల్ని ఫిర్యాదు రూపంలో ఒక లేఖ రాస్తూ సంబంధిత అధికారికి తెలియచేయడం. ఓకే, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ అట్ అవర్ విలేజ్ ఆర్ అట్ అవర్ కాలనీ ఆర్ ఇన్ అవర్ సరౌండ్ ఆర్ ఇన్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్. Okay, something related to the society, especially social problems. Okay, social problems. So what you do, you file a complaint letter to the concerned person. So chudandi, they'll ask in our examination, write a letter to the sub inspector of police about the thieves who are regularly coming or affecting your people, attacking your people in your area అని అన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? సో సంబంధిత దొంగలు మీ ఏరియాకి ఎక్కువ వస్తున్నారు, దీనికి మీ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి ఎస్ఐకి ఒక లేఖ రాయండి అని అంటాం. సో అక్కడ సమస్య ఏంటి? దొంగల సమస్య. సో ఈ సమస్యను మనం చూసుకొని మన ఎస్ఐకి ఒక లేఖ రాస్తాం అనమాట. సో దానికి లెటర్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే అదనమాట. ఒక సంబంధిత విషయం పైన, ఫిర్యాదు పైన, సమస్య పైన ఫిర్యాదు చేస్తూ మనం ఒక లేఖ రాస్తాం. దెన్ సమ్ టైమ్స్ మేకింగ్ రిక్వెస్ట్. మనకి ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా మనం ఫిట్ అవుతాం, దీనికి మనం సెట్ అవుతాం, లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ సమస్యని ఇలా ఈ రకంగా పరిష్కరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ టు ఎడిటర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎడిటర్ గారిని మనం రిక్వెస్ట్ చేస్తాం. న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ ఉంటారు కదా, సంపాదకీయులు. సో వీళ్ళకి మనం ఒక విషయం పైన మీరు మీ న్యూస్ పేపర్లో వేయండి సార్, ఇది వేస్తే ప్రజలు ఇది చదివిన తర్వాత వాళ్ళు నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి మనం వాళ్ళకి లెటర్స్ రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ లైక్ మేకింగ్ రిక్వెస్ట్. సమ్టైమ్స్ వీ హ్యావ్ రీడ్రెస్సింగ్ గ్రీవెన్సెస్. వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మరలా మనం అడ్రస్ చేస్తాం అన్నమాట. ఏమైనా మనకు వచ్చే సమస్యలు, సో వాటికి రిప్లైగా ఏదైనా లెటర్ రావటం కానీ, లేదా మనం వాటికి అటాచ్ చేస్తూ కొన్ని పంపించడం కానీ, ఇవన్నీ కూడా రిడ్రెస్సింగ్ గ్రీవెన్సెస్ లోకి వస్తాయి. సో ఇవన్నీ వీటిని మనం ఫార్మల్స్ ఎందుకు అంటామంటే ఫార్మల్ లెటర్స్ అని, అఫీషియల్ లెటర్స్ అని, సంబంధిత అధికారికి మనం లేఖ రాస్తాం కాబట్టి వీటిని అఫీషియల్ లెటర్స్ అన్నాం. ఓకే, సో ఈ అఫీషియల్ లెటర్స్ లో మళ్ళీ చూడండి మనకి ఎలా ఉన్నాయి అక్కడ కూడా. అంటే ఇదంతా ఒక వివిడ్ పిక్చర్, ఒక ఫుల్ పిక్చర్ మనకు వస్తుంది అనమాట. అంటే లెటర్స్ లో బేసిక్లీ 2 టైప్స్ ఉన్నా. ఆ ఫార్మల్ అన్నప్పుడు అందులో బిజినెస్, అఫీషియల్ లెటర్స్ అన్నాం. ఈ అఫీషియల్ లెటర్స్ లో మళ్ళీ మనకి ఏమేమి ఉంటున్నాయి అన్నది మనం ఇప్పుడు చూస్తుంటాం అనమాట. సో ఇక్కడ లెటర్స్ టు ఎడిటర్స్.
ఇప్పుడే చెప్పాను మీకు, లెటర్స్ టు ఎడిటర్స్, న్యూస్ పేపర్ ఎడిటర్స్ ఉంటారు, వార్తాపత్రిక సంపాదకీయులు. వీళ్ళకి మనం లెటర్స్ రాసేటప్పుడు ఏ విషయాలపైన రాస్తాం, ఏమేమి ఉంటుంది అని అంటే, వి ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ ఆన్ పబ్లిక్ మ్యాటర్స్. పబ్లిక్ మ్యాటర్స్ అంటే సమాజం విషయాలపైన మనము మన ఆలోచనలను తెలియచేస్తూ ఎడిటర్ గారికి ఒక లేఖ రాస్తాం. మీరు ఇంతవరకు రాసినటువంటి ఎగ్జామ్స్ లో చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక సోషల్ ఇష్యూ, ఏదైనా సమాజానికి సంబంధించినటువంటి అంశం పైన మీరు మీ లోకల్ ఎడిటర్కి, మీ సంబంధిత వార్తాపత్రిక సంపాదకీయులకి ఒక లేఖ రాయండి అని చెప్పినప్పుడు వీ హ్యావ్ యూజ్డ్ అవర్ ఓన్ మైండ్. వాళ్ళకి మనం రాయటానికి మనం చేసాం అప్పుడు. సో అప్పుడు మనం ఎలా చేస్తాం తెలియదు, కానీ నాకు తెలిసి ఈ 3 రోజులు మనం నేర్చుకుంటున్నానండి ఈ పాయింట్స్, చిన్న చిన్న సెంటెన్సెస్. ఐ థింక్ దే విల్ హెల్ప్ us టు మేక్. ఇంకొకటి ఏంటంటే ఎడిటర్స్ మనం రాసేటప్పుడు సజెషన్స్, సో సలహాలు, మనం సలహాలు ఇవ్వడం అనమాట. అంటే ప్రస్తుతానికి మా సమాజంలో, మళ్ళీ మన సమాజంలో మా ప్రాంతం ఎలా ఉంది, ఇక్కడ ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నీ తరపున సలహా ఇస్తూ ఏం చేయాలంటే, ఎడిటర్ సలహా కాదు కదా, ఎడిటర్ కి ఆ సమస్యకి ఏం సంబంధం, అసలు ఆయన ప్రాంతంలో ఉండడు, ఆయనకి అసలు ఆ సమస్య పైన ఉండొచ్చు, కానీ ఆయన ఎందుకు తెలియజేస్తానంటే, మనం ఎడిటర్ కి తెలియజేసినప్పుడు ఎడిటర్ తన న్యూస్ పేపర్ ద్వారా అది ప్రచురించినప్పుడు ఏమవుతుంది, ప్రజలందరూ దాన్ని చదువుతారు. ఎవరెవరికైతే అవసరం అవుతుందో, ఎవరెవరైతే దీని నుంచి ఏదైనా సలహా పొందగలరో వాళ్ళు సలహా పొందుతారు అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ లెటర్ టు ది ఎడిటర్. ఎడిటర్కి లెటర్ రాయడం ఎందుకండి మామూలుగా గ్యాలక్సీ, ఓకే ఫైన్, ఓకే, ఎడిటర్కి మనం ఎందుకు లెటర్ రాయాలి సాధారణంగా అంటే, దిస్ ఈస్ ద ఎయిమ్. వెన్ వి రైట్ ఎ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్, the newspaper editor in turn publishes the news article in the paper, which will be read by the people, and people will be aware of what is happening. So మనం న్యూస్ పేపర్ ఎడిటర్ కి ఒక అంశం పైన లేఖ రాసినప్పుడు, మన సలహాలు ఇవ్వటం కానీ ఏదైనా చేసినప్పుడు, ఆ సంబంధిత సంపాదకీయుడు ఏం చేస్తారంటే దాన్ని తన యొక్క వార్తాపత్రికలో ప్రచురించడం వలన ప్రజలు ఆ ప్రచురించబడినటువంటి ఆర్టికల్ ని చదవటం వలన వాళ్ళకి ఆ సమస్య పైన ఒక అవగాహన వస్తుంది. అందులో మనం ఏమైనా సలహాలు చేసినట్లయితే చదివినటువంటి వారందరూ కూడా దాన్ని చదువుతారు, దాన్ని తెలుసుకుంటారు, వాటిని పాటించడానికి వాళ్ళకి అవుతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెటర్స్ టు ఎడిటర్స్. నౌ కమింగ్ టు లెటర్స్ టు ద ప్రిన్సిపల్. లెటర్స్ టు ద ప్రిన్సిపల్, దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ ఇయర్స్. మనం మన యొక్క స్కూల్ ఆర్ కాలేజ్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి, లేదా హౌస్ మాస్టర్స్ కి, క్లాస్ టీచర్స్ కి మనం రాస్తాం. నవీన్, any doubt? Naveen, you raise your hand. Okay, so ఇక్కడ లెటర్స్ టు ప్రిన్సిపల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామని అంటే, we usually go for a letter which we use for leave application letters, or you ask for some permission. ఓకే, లీవ్ గురించి అడగడానికి కానీ, లేదంటే మీరు కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిపి ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఫేర్వెల్, ఇది చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే, మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకోలేరు. మీరు మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ కి ఒక లేఖ ద్వారా రాసి చెప్పాలన్నమాట. Realme 5S, any doubts? Unnecessary, don't raise your hands if you don't have any doubt. డౌట్ లేకపోతే అన్నెసెసరీగా రేజ్ చేయకండి హ్యాండ్స్. అక్కడ కనిపిస్తుంది కదా రేజ్ హ్యాండ్ అంటే, మీరు ఆన్ ద స్క్రీన్ లో మీరు చేయొత్తనం కాదు. నవీన్ కుమార్, డౌట్ ఏమైనా ఉందా, లేకపోతే బై మిస్టేక్ చేస్తున్నారా? Come on guys, kindly don't disturb the class like this. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే చాట్ బాక్స్ లోని చెప్తే నేను మీకు అన్మ్యూట్ చేస్తాను. సో ఏం లేదు, మీకు ఒకవేళ డౌట్ ఉంటే యూ కెన్ ఇంటరప్ట్ మీ. మీరు నాకు చెప్పొచ్చు, సార్ డౌట్ అని అడగండి, పర్వాలేదు. ఇక్కడ చాట్ లో చేసిన కొన్నిసార్లు నేను చూడలేకపోవచ్చేమో. యు ఆర్ ఫ్రీ టు ఇంటరాక్ట్. మీరు ఏ భయం లేకుండా మీకు వచ్చినటువంటి ఆలోచనని, మీకు వచ్చినటువంటి డౌట్ ని
భయం లేకుండా నా దగ్గర చెప్పుకోవచ్చు. అప్పుడే కదా మీరు వింటున్నారు అని తెలుస్తుంది నాకు. మీ డౌట్స్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఇక్కడ ఏదో అన్నెసెసరీగా హ్యాండ్ రైజ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఓకే, హ్యాండ్ రైజ్ చేయొద్దు. యూ డైరెక్ట్లీ టెల్ సార్ ఐ హ్యావ్ అ డౌట్ అనండి, ఛాన్స్ ఇస్తాను. ఓకే, సో ప్రిన్సిపల్స్ మనం లెటర్ రాసినప్పుడు అప్లికేషన్ ఫర్ లీవ్ అండ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ఏదైనా ఒకటి చేయాలంటే అతను అనుమతి కోరుతూ మనం లెటర్స్ రాస్తాం. తర్వాత లీవ్ గురించి కానీ ఏదైనా ఉంటే మనం మన ప్రిన్సిపల్స్ కి లెటర్ రాస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ జాబ్ అప్లికేషన్ లెటర్స్. సో దీస్ ఆల్సో కమ్ అండర్ అఫీషియల్ లెటర్స్. జాబ్ అప్లికేషన్. సో జాబ్ అప్లికేషన్ లెటర్ రాసేటప్పుడు చూడండి, మనం దానికి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ కి మన యొక్క క్యాండిడేచర్, మన యొక్క క్వాలిఫికేషన్, రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని రాస్తూ కంపైల్ చేస్తూ యాడ్ చేస్తూ ఒక లెటర్ మనం రాయాలన్నమాట. అవునా? సో మనకి యూజువల్ గా ఎగ్జామ్స్ లో ఎలా వస్తుంది అంటే, ఓకే పలానా ఉద్యోగం ఉంది, దీనికి ఇదిగో ఈ క్వాలిఫికేషన్ అవసరం ఉంది, ఈ క్వాలిఫికేషన్ తో పాటు ఈ వ్యక్తి పలానా దగ్గర ఈ ఫీల్డ్ లో ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వర్క్ చేసి ఉండాలి, దీనికి ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ చూస్తాను, ఉద్యోగ నోటిఫికేషన్. ఓకే, రిక్రూట్మెంట్. సో వెన్ యూ సీ దిస్, you find that you are suitable for this job, your candidature, your credentials, you feel that you are worthy to get this job. So what you do, you apply for this job. అవునా? మనం న్యూస్ పేపర్ లో ఏదైనా నోటిఫికేషన్ చూసినప్పుడు ఇంకా పెరుగుతుంటారు కదా మీరు, you will be able to understand this very clearly. సో పెరుగుతున్నప్పుడు మనకి కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్స్. చూసిన తర్వాత అక్కడ వాడు అర్హతలు ఇస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అక్కడ మనం చదివితే దానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత చదివి ఉండాలి, లేదా ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి, తర్వాత వాళ్ళు ఎంత జీతం ఇస్తారు, ఈ విషయాలన్నీ కూడా అందులో క్లియర్ ఉంటుంది. ఏ తేదీలోపు మనం లెటర్ రాయాలా లేదా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఓల్డెన్ డేస్ లో మనకి ఎక్కువగా ఏం చేసేవాళ్ళం అంటే లెటర్ రాసేవాళ్ళు మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని పెట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మాక్సిమం ఆన్లైన్ అప్లికేషన్స్ అయిపోతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే they ask us to send our resume. మనం ఏదైనా ఒక ఉద్యోగానికి మనం ప్రయత్నించినప్పుడు మనం ఏం చేస్తామంటే మన రెజ్యూమే అంటే మన బయోడేటా, మన క్వాలిఫికేషన్స్, మన నేటివ్ ప్లేస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒక లెటర్ రాస్తాం అనమాట. సో దీనికి జాబ్ అప్లికేషన్ కి మనం అప్లై చేస్తున్నాము అని అంటే మనం అఫీషియల్ లెటర్ నే యూజ్ చేస్తాము. అఫీషియల్ లెటర్ రాసి జాబ్ అప్లికేషన్ గురించి మనం పెట్టినప్పుడు, నవీన్ దిస్ పాయింట్ ఇస్ ఫర్ యూ. జాబ్ అప్లికేషన్ లెటర్స్ అఫీషియల్ లెటర్స్ కింద వస్తున్నాయి. వీటిని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే మనము మన పేరుని, మన యొక్క విల్లింగ్నెస్, ఈ జాబ్ చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకుంటూ మనం ఇంకా చెప్పాలి ఏంటని, ఇదిగో నాకు ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్, ఐ ఫీల్ ఆల్ మై క్యాండిడేచర్, ఆల్ మై క్రెడెన్షియల్స్, మై క్వాలిఫికేషన్స్ మేక్ మీ వర్దీ టు గెట్ దిస్ జాబ్ అని చెప్తూ అటాచ్ చేయాలి. మన రెజ్యూమెని అటాచ్ చేయాలి, మన యొక్క సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసి పంపిస్తే ఇంకా బాగుంటుంది, క్రెడెన్షియల్స్. ఓకే నవీన్, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో ఇదనమాట జాబ్ అప్లికేషన్ లెటర్ లో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి జాబ్ అప్లికేషన్ లెటర్స్ లో మనకి అంటే దిస్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ సమ్ కంపెనీస్ ఆర్ ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ వెరీ రేర్లీ ఈ మధ్య అయితే. సో సాధారణంగా వి యూజువల్లీ గో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ. అక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మనం ఏ లెటర్స్ అంతగా రాయం. కానీ అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ లో, అంటే మీరు ఎంతవరకు చేశారో తెలియదు నాకు, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ద లాస్ట్ పేజ్ బిఫోర్ వి సబ్మిట్ దేర్ ఇస్ అ పాయింట్ విచ్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్. అక్కడ ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏముంటుందంటే ఆల్ ద క్రెడెన్షియల్స్ సబ్మిటెడ్ బై మీ are true to the nature of my knowledge and I acknowledgement అని ఉంటుంది అనమాట. అంటే పైన సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని నిజమని, దానికి నేను పూర్తిగా బాధ్యునని, అంటే ఏంటి, నువ్వే రాస్తున్నట్టు అనమాట. నీకు నువ్వు నీ అంగీకారాన్ని దానికి తెలుపుతున్నట్టు దాని అర్థం వస్తుంది. సో ఇలాంటి వాటిల్లో జాబ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా మనం కొన్నిసార్లు లెటర్ రాస్తాం, చక్కగా ఒక ఫార్మల్ లెటర్ రాస్తాం, మన సర్టిఫికెట్స్ ని అటాచ్ చేస్తాం, పంపిస్తాం. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాబ్ అప్లికేషన్ లెటర్స్ అప్పుడు వీ హ్యావ్ టు గెట్ రెడీ విత్ ద రెజ్యూమే. రెజ్యూమే అంటే తెలుసు కదా, రెజ్యూమే అంటే
మనం మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎప్పుడు చదివాము, ఎక్కడ చదివాము, ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా రాసుకోవాలి. మన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మన యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈచ్ క్లాస్ లో మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఏంటి. సో వీ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ రైటింగ్ రెజ్యూమెస్. వీటన్నిటిని మనం యాడ్ చేసుకుని చక్కగా ఒక టూ పేజెస్ లో, మరి లెంగ్తీ ఉండకూడదు మన రెజ్యూమే. తర్వాత నీ ఎబిలిటీస్ ఏంటి, యూనో వాట్ ఆర్ యూ రియల్లీ సీకింగ్ ఫర్, నువ్వేం అసలు చూస్తున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు, అసలు ఈ పర్టికులర్ కంపెనీకి నువ్వు ఎందుకు రావాలనుకుంటాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా నేరుగా వాటిలో రాసుకొని మనం ముందుకు రావాలి. దెన్ ద లాస్ట్ formal letter we have is letters of complaint. As I told you, this speaks about, this shows how we usually get into some kind of problems, or the problems which we face around in our area, and to whom to compile a complaint and how to get it solved. దీనిపైన మనకి సామాజిక అవగాహన లేదా సామాజిక బాధ్యతతో కూడినటువంటి లెటర్స్ అన్నమాట. సో కొన్నిసార్లు అవి సామాజికం అవ్వచ్చు, కొన్నిసార్లు వ్యక్తిగతం కూడా అవ్వచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే, మన వ్యక్తిగతంగా మనకి ఏదైనా సమస్య ఉంటే వాటిని మనం ఈ లెటర్స్ లో రాస్తూ ఈ సంబంధిత సమస్యని ఎవరికి మనం తెలియచేయాలి అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే జనరల్ అవేర్నెస్ ఉండాలి మనకి. ఒక సమస్య పైన జనరల్ అవేర్నెస్, ఈ సమస్యకి ఏ అధికారికి చెప్తే అది పరిష్కరించబడుతుందని కూడా మనకి తెలిసి ఉండాలి. సో అటువంటిప్పుడు మనం లెటర్స్ ఆఫ్ కంప్లైంట్ వాడతాం. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇఫ్ యూ సీ దిస్ స్క్రీన్, ఐ థింక్ యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్. సో మామూలుగానే మనకు చెప్పుకుంటాం కదా, మామూలు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అని చెప్తారు. అది బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ హర్డ్ ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు ఫార్మల్ లెటర్స్ లో మనం 2 రకాలని చూసాం. ఇది మేజర్ క్లాసిఫికేషన్ కాకపోయినా మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఎలా ఉంటాయి అన్న దాని గురించి మనం చూసాం అనమాట. అందులో మనకి బిజినెస్ లెటర్స్ అని వచ్చాయి, అఫీషియల్ లెటర్స్ అని వచ్చాయి. ఈ అఫీషియల్ లెటర్స్ ని మరలా మనం 4 సబ్ డివిజన్ లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇందులో ఈ అఫీషియల్ లెటర్స్ లో మనం మన పై అధికారికి రాసేటప్పుడు ఒక్కొక్కరి హైరార్కీని బట్టి కానీ, ఒక్కొక్క సమస్యని బట్టి కానీ చూడండి, లెటర్స్ టు ఎడిటర్, లెటర్స్ టు ప్రిన్సిపల్ ఆర్ క్లాస్ టీచర్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ జాబ్ అప్లికేషన్ ఆర్ లెటర్స్ ఆఫ్ కంప్లైంట్ అని మనకి ఇలా 4 టైప్స్ గా డివైడ్ చేశారు. సో బేసికలీ whenever you go for any exam also, you will have all these questions ఉంటాయి. ఓకే, సో వీటిని మనం కొన్ని స్ట్రక్చర్స్ ద్వారా చూస్తూ ఎలా మనం వీటిని సాల్వ్ చేయగలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. సో లెటర్స్, ఫార్మల్ రైటింగ్ లెటర్స్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఫార్మల్ రైటింగ్ లెటర్స్ యొక్క స్ట్రక్చర్, సెండర్స్ అడ్రస్. ఓకే, సెండర్స్ అడ్రస్ అంటే రాసేటప్పుడు ఎవరైతే రాస్తున్నారో, ఈ లేఖని ఎవరు రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాయాలి. బాయ్స్, ఇఫ్ యు ఆర్ రెడీ విత్ సమ్ పెన్ అండ్ పేపర్, ప్లీజ్ నోట్ డౌన్. సెండర్స్ అడ్రస్ అంటే అక్కడ మనం ఏం చేస్తామంటే నార్మల్ గా మన ఊరు పేరు మాత్రమే రాసేసి ఆపేస్తాం. ఓకే, లెటర్స్ లో సెండర్స్ అడ్రస్ అనగానే మనం ఏం చేస్తుంటాం, మన ఊరు పేరు రాసి ఆపేస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్, అది సరిపోదు. సో వాట్ వీ నీడ్ టు డూ హియర్ ఈస్ టు రైట్ ఆ కంప్లీట్ అడ్రస్. మన అడ్రస్ పూర్తిగా రాయాలి, అలాగని మన పేరు ఏమైనా అవసరం లేదన్నమాట. సో మన డోర్ నెంబర్, మన డోర్ నెంబర్ రాయాలి, మన స్ట్రీట్ ఆర్ లొకాలిటీ రాయాలి, ఏరియా నేమ్ రాయాలి, విలేజ్ ఏమైనా ఉంటే విలేజ్ రాయాలి, మండల్ రాయాలి, డిస్ట్రిక్ట్ రాయాలి. ఓకే, సో ఇవన్నీ ఉంటేనే అక్కడ సెండర్స్ అడ్రస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఊరకనే నువ్వు మీ ఊరు పేరు రాసి అక్కడ పెట్టావు అనుకో, అక్కడ ఎవరికైతే నువ్వు రాస్తున్నావో ఆ వ్యక్తికి ఓకే ఇది ఊరు నుంచి వచ్చిందని తెలుస్తుంది, కానీ అసలు ఈ సమస్య కరెక్ట్ గా ఏ వీధిలో ఉంది, లేదా కరెక్ట్ గా ఏ ప్రాంతంలో ఉంది, ఎవరు దీనికి బాధ్యులుగా ఉన్నారు అన్నది తెలియడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అనమాట. అదే మనం సెండర్స్ అడ్రస్ మనం అవన్నీ పెట్టమనుకుని చక్కగా బాగుంటుంది. ఇంకొక దాని వల్ల ఉపయోగం మనకి ఏంటంటే, మనం బాడీ రాస్తున్నప్పుడు మనం మన యొక్క అడ్రస్ ని ఇస్తుంటాం కదా కొన్నిసార్లు. అంటే నేను సో అండ్ సో నేను ఇక్కడ ఉంటానని పెడతాం. సో వాళ్ళు మనకి మన అడ్రస్ కి ఏదైనా రిప్లై పంపించాలి, లేదా ఎవరైనా అధికారిని పంపించి కనుక్కోమనాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మన అడ్రస్ అక్కడ క్లియర్ గా ఉంటే అది వాళ్ళు కరెక్ట్ ప్రాంతానికి రాగలరు. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ లో కానీ ఏదైనా చేస్తున్నప్పుడు సెండర్స్ అడ్రస్ అన్నది కంప్లీట్ గా రాయాలి. పేరు రాయకపోయినా డోర్ నంబర్, స్ట్రీట్ ఆర్ లొకాలిటీ ఆర్ ఏరియా,
విలేజ్ ఆర్ మండల్ డిస్ట్రిక్ట్ ఇలా ముగించాలన్నమాట. ఇది ముగించిన తర్వాత స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి డేట్ రాయాలి. ఓకే, మరి మీరు వింటున్నారో లేదో నాకు ఐ రియలీ థింక్ సమ్ ఆఫ్ యువర్ నాట్ సిటింగ్ ప్రాపర్లీ. సో ఎక్కడైనా కూర్చోండి. నో, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇక్కడ మనం డేట్ రాస్తున్నప్పుడు డేట్ రాయడం కూడా ఒక కళ. చాలా మందికి డేట్ రాయడం తెలియదు. డేట్ ఎలా అంటే అలా రాస్తారనమాట. ఓకే, సో ఇది డిసెంబర్ నెల అనుకోండి, ఈరోజు 24 డిసెంబర్. సో ఏం చేస్తారు మీరు మామూలుగా అయితే 24 డిఈసి, ఓకే, 24 డిఈసి 2020 అని రాస్తారు. దట్ ఈస్ రాంగ్. లేదా ఇంకే డిఈసి 2020 అని రాస్తారు. డిఈసి 20, 24 డిఈసి 24, 2020 అని రాస్తారు. ఇది తప్పు. సో మనం ఎప్పుడైనా లెటర్స్ లో డేట్ రాస్తే ఎలా రాయాలి అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫార్మాట్. అదేంటంటే ఫస్ట్ నెంబర్స్ ఇవ్వండి. 24 పైన టీహెచ్ అని పెడతాం కదా మనం. 24th డిసెంబర్ కంప్లీట్ గా రాయాలి. 24th డిసెంబర్. ఆ డిసెంబర్ అని మంత్స్ పూర్తి నేమ్ రాయాలి. ఆ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద మంత్, డిసెంబర్ లో డి అన్నది ఫస్ట్ లెటర్ కాబట్టి ఈ డి అనే కాదు, ఏ మంత్ రాసినా సరే ఆ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ మాత్రమే రాయాలి. సో 24th డిసెంబర్, 2020 అని రాయాలి. ఓకే, సో లెటర్ రాసేటప్పుడు ఈ డేట్ ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం కన్ఫర్మ్ గా ఇలానే ఫాలో అవ్వాలి. ఇంకోసార్లు 24-12-2020 అని రాస్తారు. ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. అలా రాయడం వల్ల అక్కడ ఏంటంటే పెద్ద తప్పు కనిపించకపోవచ్చు, కానీ యూజువల్ గా స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అయితే అది కాదు. అందరూ మెచ్చే ఎక్స్ప్రెషన్ మనం రాస్తే మనం రాసిన విధానంలో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కనిపిస్తుంది, మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డేట్ ని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ డేట్ మెన్షన్ చేయండి, మంత్ మెన్షన్ చేయండి, పూర్తిగా మెన్షన్ చేయండి, మంత్ తర్వాత కామా పెట్టి ఆ ఇయర్ మెన్షన్ చేయండి. ఇయర్ రాసేటప్పుడు 2020 అని రాయక్కర్లేదు. 2020 అని రాస్తే చాలు, స్పెల్లింగ్ రాయక్కర్లేదు. ఓకే, రాయండి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాసుకుంటున్నాం. సెండర్స్ అడ్రస్, డేట్ అయిపోయింది. ఆ తర్వాత కింద 2 రాయాలి. 2 అన్నది మనం ఎవరికి రాస్తున్నామా అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరికి రాస్తున్నామా అన్నది. సో ఇక్కడ మనం సంబంధిత అధికారికి రాస్తాం కదా. సో ఇక్కడ మనకు వాళ్ళ గురించి, వాళ్ళ అడ్రస్, వాళ్ళకి లెటర్ రాయాలని అంటే వాళ్ళ అడ్రస్ మనకు తెలిసి ఉండాలి. అలాగని యాక్యురేట్ అడ్రస్ మనకి తెలియాల్సిన అవసరం లేదు. పరీక్షలకి సంబంధించినంత వరకు అయితే ఏంటంటే మనం అక్కడ వాళ్ళ పూర్తి అడ్రస్ లేదా సరైన అడ్రస్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే సపోజ్ మీరు మీ కాలేజ్ ప్రిన్సిపల్ గా రాశారు అనుకోండి. సో అక్కడ 2 అని పెట్టిన తర్వాత 2 కిందకి రావాలి. 2 అన్న తర్వాత ఒక కామా కానీ, కాలన్ కానీ, సెమి కాలన్ కానీ, డాష్లు కానీ, 2 కింద అండర్లైన్ కానీ ఇవేవి చేయకూడదు. 2 అని రాసినప్పుడు టీ క్యాపిటల్ ఉండాలి, ఓ స్మాల్ ఉండాలి, అంతే. ప్లీజ్ నోట్ ఇట్, స్టాండర్డ్ లెటర్ రైటింగ్. దిస్ ఈస్ అ స్టాండర్డ్ లెటర్ రైటింగ్. 2 అని రాసినప్పుడు టీ క్యాపిటల్, ఓ స్మాల్ లెటర్ ఉండాలి. క్రిందన ద ప్రిన్సిపల్. సో ఇక్కడ ప్రిన్సిపల్, ఎవరో ప్రిన్సిపల్, టు ద ప్రిన్సిపల్ లో టీ క్యాపిటల్, పీ క్యాపిటల్ ఉండాలి. ప్రిన్సిపల్ ఏ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఆ కాలేజ్ పేరు కింద రాస్తారు. ఎక్కడ ఉంది ఈ కాలేజ్, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు పేరు రాస్తారు. ఓకే, వీలైతే మీ జిల్లా పేరు కూడా రాస్తే క్లియర్ గా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా న్యూస్ పేపర్ ఎడిటర్ రాస్తున్నారు, టు ద ఎడిటర్, అందులో టీ క్యాపిటల్ ఉండాలి, ఈ క్యాపిటల్ ఉండాలి. ఏ న్యూస్ పేపర్ ఎడిటర్ రాస్తున్నావు నువ్వు, ద హిందూ ఆర్ ద సాక్షి ఆర్ ది ఈనాడు అని రాస్తావు. రాసిన తర్వాత కిందన మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆఫీస్ ఎక్కడుందో ఆ ఏరియా పేరు రాస్తాం, జిల్లా పేరు రాస్తాం. ఇలాగా ఎవరికి మనం ఉత్తరం రాసినా సరే వాళ్ళ అడ్రస్ ని కూడా మనం కంప్లీట్ గా చెప్పాలి. సో ఇది రాసేటప్పుడు కీప్ ఇన్ మైండ్ దట్ యూ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. చాలా మందికి మన అడ్రస్ రాయడం తెలియదు అనమాట. నిజంగా ఒకవేళ అది నిజంగా మనం అలా లెటర్ రాసి ఉంటే పోస్ట్ మ్యాన్ మన ఇంటికి తప్ప ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు లెటర్ని, ఎందుకంటే అడ్రస్ మనం చక్కగా రాస్తాం కాబట్టి. ఆల్ రైట్, సో లెట్ us skip troubling the postman. Let us skip showing ourselves as imprudent or knowledgeless persons. మనం అలా రాయడం వల్ల
మనం ఒక అవివేకిగా లేకపోతే అజ్ఞానిగా మనల్ని మనం ఇతరులకు చూపించుకోవడం కంటే సో ఇప్పుడు తెలుసుకొని చక్కగా రాయడం ఒక బద్ధకం లేకుండా, చాలా మందికి తెలిసినా సరే ఏముందిలే అర్థమవుతుందిలే అనుకొని మనం వి టేక్ ఫర్ గ్రాంటెడ్, ఏదో అనుకుంటారులే, అర్థం చేసుకుంటారులే, ఆ మాత్రం అర్థం కాదు అనుకొని మనం చేస్తుంటాం అనమాట. సో దట్ ఈస్ నాట్ ద వే. అండర్స్టాండ్ అండ్ ప్రెజెంట్ కరెక్ట్లీ. ఓకే, so first we write like a from address, then we write to address. Now comes salutation. Salutation అంటే వాళ్ళు మనం పలకరించేటటువంటి విధానం అన్నమాట. సో ఇన్ తెలుగు వీసేనో అయ్యా అంటాం కదా, అయ్యా అని చెప్పి పెద్దగా రాస్తాం, అయ్యా రాసి పెద్ద ఎక్స్క్లమేటివ్ మార్క్ రాస్తాం. సో ఇంగ్లీష్ లో వీ హ్యావ్ సాల్యుటేషన్ లైక్ సర్ ఆర్ మేడం. సో మేడం అని కూడా MADAM అని రాయరు. ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు వస్తున్నది ఏంటంటే సర్ ఆర్ మ్యామ్, MA'AM, మ్యామ్. ఏం డిఫరెన్స్ ఏంటి మేడం కి మ్యామ్ కి? కెన్ ఎనీవన్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ మేడం అండ్ మ్యామ్? ఎవరైనా చెప్పగలరా? మేడం కి మ్యామ్ కి. Okay, afterwards you find out somewhere. It's very simple. So sir or ma'am అని రాస్తాం. అది రాసిన తరువాత సబ్ అంటే ఏంటి? సబ్ అంటే మ్యాచ్లో ఆడే సబ్బా? క్రికెట్ మ్యాచ్ ఆడే ఒక సబ్ ఉంటాడు కదా, సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఆ సబ్ కాదు ఇక్కడ. సో హూ ఈజ్ సబ్ హియర్? Sub here stands for subject. Now that is called a subject line. That is the key line of your letter. మీ సబ్జెక్ట్ లైన్ ఎంత బాగుండాలంటే మీరు దిగువ రాసినటువంటి బాడీ ఆఫ్ ద లెటర్ చదవకుండానే ఈ లెటర్ దేని గురించి అని అర్థమైపోవాలన్నమాట. ఈ లెటర్ దేని గురించి రాస్తున్నాము అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ సబ్జెక్ట్ లైన్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో సబ్జెక్ట్ లైన్ రియలీ ఇట్స్ అన్ ఆర్ట్. కొంతమంది 2 లైన్లు 3 లైన్లు ఇదే ఒక పెద్ద లెటర్ లాగా రాస్తారు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సబ్జెక్ట్ లైన్ ఎప్పుడు కూడా 1 లైన్, ఇన్ కేస్ ఆఫ్ ద హ్యూజ్ ఇన్ఫర్మేషన్ వాట్ యు డూ ఎక్స్టెండ్ ఇట్ 2 లైన్స్ అంతే. సబ్జెక్ట్ లైన్ ఎప్పుడు కూడా 1 లైన్ లేదా 2 లైన్లు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ లైన్ రాస్తున్నప్పుడు చూడండి, సబ్ తర్వాత కాలన్ అన్నది ఉంది. లెటర్ రైటింగ్ లో పంక్చువేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పంక్చువేషన్ ఒక హాఫ్ మార్క్ అని తీసేయచ్చు. ఓకే, సో దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు అదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో లెటర్ రైటింగ్ ఈస్ దేర్. మీరు ఎక్కడికైనా కొన్ని ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ కోసం కానీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మీకు అక్కడ రిటన్ టెస్ట్ పెడతారు, అక్కడ కూడా ఇస్తారు లెటర్స్. సో నేర్చుకోండి కరెక్ట్ గా. ఆన్ ద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మీకు ఆ ఫార్మాట్ ని ఎక్కడ రాసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో సబ్జెక్ట్ తర్వాత తప్పనిసరిగా కాలన్ మాత్రమే రావాలి. 2 డాట్స్ నో కాలన్ అంటారు దాన్ని. ఆ తర్వాత సబ్జెక్ట్ లైన్ రాస్తున్నాం. ఆ కాలన్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మనం రాస్తున్నాం అన్నమాట. నౌ కమ్స్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ ని మనం 3 పారాగ్రాఫ్స్ గా రాసుకోవచ్చు. ఓకే, అవసరాన్ని బట్టి పెంచొచ్చు కూడా, కానీ మినిమం 3 పారాగ్రాఫ్స్ గా రాసుకోవాలి. సో ఏంటి 3 పారాగ్రాఫ్స్, ఎలా ఉంటాయి ఈ 3 పారాగ్రాఫ్స్ అని చూసుకుంటే, ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్ లైక్ ద బిగినింగ్ ఆర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ లెటర్. ఓకే, ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్ ద బిగినింగ్ ఆర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ లెటర్. నువ్వు రాస్తున్నటువంటి ఆ లేఖ యొక్క బిగినింగ్, ప్రారంభ వాక్యాలు అయి ఉండాలి. నువ్వు దేని గురించి రాస్తున్నావు అన్నది అందులో. సో ఇందులోనే మనం ఇంకా ఏం చేయాలంటే మనల్ని మనం ఇంట్రడ్యూస్ కూడా చేసుకోవచ్చు. కొన్ని జాబ్ అప్లికేషన్స్ కి, లేదంటే ఇంకేమైనా సమస్యల గురించి కానీ, లేకపోతే ఎవరికి రాసినా కూడా మనకి ఒక విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఎవరు ఏంటి అన్నది కొంతమంది తెలియకపోవచ్చు. సో ఈ ఫస్ట్ బిగినింగ్ అక్కడ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మనం దేని గురించి ఈ లెటర్ రాస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం అక్కడ ప్రస్తావించవచ్చు అనమాట. సో ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఈస్ లైక్ ద బిగినింగ్ ఆర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ లెటర్. మీరు రాసేటటువంటి లేఖ యొక్క పరిచయ వాక్యాలు అయి ఉండాలి.
ఆ పరిచయ వాక్యాల్లో మీరు మీ గురించి కూడా మాట్లాడుకోవడం వల్ల ఈ ఉత్తరం ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, ఈయన ఏంటి ఇతను సమస్య అన్న విషయాలు స్పష్టంగా తెలియబడతాయి. కాబట్టి యు గివ్ యువర్ డీటెయిల్స్ as part of the introduction. అవసరం అయితేనే ఈ డీటెయిల్స్, అవసరం లేదు అని అనుకుంటే అవసరం అంటే లెటర్ యొక్క సారాంశాన్ని బట్టి లెటర్ అది డిమాండ్ చేసిన లెటర్ డిమాండ్ చేస్తుంది అనుకోండి మీ డీటెయిల్స్ ని, యూ హ్యావ్ టు గివ్ యువర్ డీటెయిల్స్. లెటర్ లో మీ డీటెయిల్స్ అవసరం లేదనిపిస్తుంది అనుకోండి, యూ క్యాన్ స్కిప్ యువర్ డీటెయిల్స్. ఓకే, అక్కడ అది చూసుకోవచ్చు. నెక్స్ట్, ఆఫ్టర్ రైటింగ్ the introduction or the beginning of the letter, you need to write the content of the letter. This plays a crucial role. ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రస్తావించుకున్న తర్వాత you are going to speak about, you are going to write about what you want to convey. నువ్వు దేనిని తెలియచేయాలనుకుంటున్నావో ఆ సమస్య అవ్వచ్చు, లేదా విషయం అవ్వచ్చు, లేదా సామాజిక సమస్య అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు కదా, చెప్పాలనుకుంటున్నావు కదా, ఆ విషయాన్ని నువ్వు ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో చక్కగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నప్పుడు యు ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, నిన్న మనం నేర్చుకున్నాం పారాగ్రాఫ్ ఎలా రాయాలి అని. సో పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఈ సమస్యను మనం చెప్తూ ఉన్నప్పుడు సెంటెన్సెస్ మస్ట్ బి వెల్ స్ట్రక్చర్డ్. సెంటెన్సెస్ ని మనం బాగా చక్కగా పెట్టుకోవాలన్నమాట, బాగా రాసి ఉంచాలి. తర్వాత ఒక సెంటెన్స్ కి మధ్య కోహరెన్స్ ఉండాలి, కొహెషన్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఓకే, ఒకటేమో ముందు రాసిన వాక్యం ఇంకొకటి మాట్లాడుతూ తర్వాత రాసిన వాక్యం ఇంకోలా మాట్లాడుతూ అలా ఉండకూడదు. ప్రతి సెంటెన్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రాయాలి. చివరిగా మనం ఆ పారాగ్రాఫ్ చూస్తే మనకి ఎలా అర్థమవుతుందంటే ఈ పారాగ్రాఫ్ లో మనం ఒక అంశం గురించి చక్కగా మాట్లాడగలిగామనిపించాలి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రైటింగ్ ఎ పారాగ్రాఫ్. సో వెన్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ దిస్ కంటెంట్, ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద లెటర్, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాబ్లం. సమస్య గురించి కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని చక్కగా ఈ రకంగా రాసి చెప్పాలి. ఓకే, సో ఇది కొన్నిసార్లు మీరు 2-3 సమస్యలు ఉండొచ్చు, లేదా 2-3 పాయింట్స్ ఉండొచ్చు. అప్పుడు కంటెంట్ ఒక పారాగ్రాఫ్ ఉన్నాం కదా అని చెప్పి అన్ని ఒకే పారాగ్రాఫ్ రాయక్కర్లేదు. యూ కెన్ ఎక్స్టెండ్. సెకండ్ పారాగ్రాఫ్ లో సెకండ్ సమస్యను మాట్లాడు, థర్డ్ పారాగ్రాఫ్ లో థర్డ్, ఇలా అనమాట. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం పరిచయాన్ని పెట్టుకుని పరిచయ వాక్యాలు ఇచ్చుకుని తర్వాత మనం బాడీని అవసరాన్ని బట్టి 1-2-3 పారాగ్రాఫ్ అయినా రాసుకుంటూ అండ్ లాస్ట్ వీ హ్యావ్ కన్క్లూషన్ ఆర్ ఎండ్. చివరిలో మనం అసలు ఈ లెటర్ ఎందుకు రాశాను, సమస్యని చెప్పావు, నువ్వెవరో చెప్పుకున్నావు, నీ సమస్యని చెప్పుకున్నావు, తర్వాత ఎందుకు రాశావు, నువ్వు ఈ సంబంధిత అధికారి ఈ లెటర్ చదివిన తర్వాత ఏం చేయాలి అని నువ్వు కోరుకుంటున్నావో, లేదా ఈ లెటర్ చదివినటువంటి వ్యక్తి మీ పర్సనల్ లెటర్ అవ్వచ్చు, మీ అమ్మ నాన్నలకి రాసిన, లేదా మీ తమ్ముడికి అన్నయ్యకి రాసినటువంటి, ఆ చివరిలో ఈ లెటర్ చదివిన తర్వాత వాళ్ళు ఆ అధికారులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కన్క్లూజన్. సో ఇక్కడ ఇది రాస్తూ కన్క్లూజన్ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏం చేయాలి అన్నది రాస్తూ, వాళ్ళ నుంచి నువ్వేం ఆశిస్తున్నావో రాస్తూ వాళ్ళకి నువ్వు ధన్యవాదాలు తెలుపుకోవడం, కాంప్లిమెంటరీ నోట్ అంటారు అనమాట చివరిలో. వాళ్ళకి అంటే మనం చివరిలో పెడుతుంటాం చూసావా, థ్యాంకింగ్ యూ సార్, థ్యాంకింగ్ యూ అని చెప్పేసి మన అమ్మ నాన్నలకి అయితే మనం థ్యాంకింగ్ యూ అని పెట్టాం, ఎందుకంటే ఇది ఇన్ఫార్మల్ కాబట్టి. ఆఫీసెస్కి అయితే మాత్రం థ్యాంకింగ్ యూ అని పెట్టేసి చక్కగా దాన్ని మనం క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది అయిన తర్వాత మళ్ళీ మనం చూడండి అక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది. సబ్స్క్రిప్షన్ యువర్స్ సిన్సియర్లీ ఆర్ యువర్స్ ట్రూలీ. అవసరాన్ని బట్టి అక్కడ మనం రాస్తున్నటువంటి వ్యక్తిని బట్టి మనం యువర్స్ సిన్సియర్లీ అని అనొచ్చు, యువర్స్ ట్రూలీ అని కూడా అనొచ్చు. అయితే డియర్ స్టూడెంట్స్, మనం లెటర్ రాసేటప్పుడు ఎక్కువగా తప్పులు ఎక్కడ చేస్తామని అంటే సార్ మ్యామ్ అని రాసిన దగ్గర కానీ, సబ్జెక్ట్ లైన్ రాసిన దగ్గర కానీ, ఓకే బాడీ అంటే కొన్నిసార్లు మనకి ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వల్ల తప్పులు చేస్తామేమో, అది అర్థం చేసుకోవచ్చు. కానీ సబ్స్క్రిప్షన్ లో కూడా మనం ఎక్కడ తప్పులు చేస్తాం తెలుసా, యువర్స్ సిన్సియర్లీ అని అన్నప్పుడు యువర్స్ కి యువర్ అపాస్ట్రఫీ పెట్టేస్తాం మనం. అక్కడ యువర్స్ కి అపాస్ట్రఫీ పెడతాం, అపాస్ట్రఫీ ఎస్ అని రాస్తాం, అది తప్పు. ఓకే, యువర్స్ అపాస్ట్రఫీ కాకుండా యువర్స్ అనే రాయాలి. ఓకే, యువర్స్ అపాస్ట్రఫీ అని పెడితే అక్కడ ఇంకొక మీనింగ్ వస్తుంది మనకి. యువర్స్ అపాస్ట్రఫీ అన్నది యాక్చువల్గా ఇట్ డజంట్ ఎగ్జిస్ట్, అది లేదు. ఓకే, అది ఉండదు మామూలుగా, అది యువర్స్ అనే అంటారు దాన్ని. మనకి ప్రొనౌన్స్ టేబుల్లో చూస్తాం అనమాట. సో ఈసారి నీకు ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఈ లెటర్, ఈ బాడీ, అది స్కెల్టన్ మీకు చెప్తున్నప్పుడు నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఏంటంటే, ఫస్ట్
you are learning the structure of the letter properly. మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్ ప్యాటర్న్ మీకు ఇప్పుడు చక్కగా తెలిసిందని అనుకుంటున్నాను నేను. సెకండ్, మనం మన అడ్రస్ని పూర్తిగా రాయగలగాలి. మన పేరు లేకుండా మన డోర్ నెంబర్, ఊరి ఆర్ ఏరియా నేమ్ అవన్నీ మెన్షన్ చేస్తూ, జిల్లా నేమ్ మెన్షన్ చేస్తూ రాయాలి. తర్వాత డేట్ ఎలా చెప్పాలో మీకు చెప్పాను. డేట్ ఏదో షార్ట్ కట్లో నంబర్స్ వేసి హైఫన్ పెట్టేసి రాయడం కాదు. డేట్ ని నంబర్స్ లో మెన్షన్ చేస్తూ మంత్ ని ఫుల్ నేమ్ రాయాలి. ఫుల్ నేమ్, యూ నీడ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ ద మంత్ కంప్లీట్లీ. మంత్ నేమ్ కానీ డే నేమ్ కానీ మనం ఎప్పుడైనా రాస్తే ఆ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. ఓకే, డిసెంబర్ అని నేను చెప్తున్నాను అంటే డిసెంబర్ లో డి షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఏదైనా సరే క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆ తర్వాత కామా రావాలి. సో 24th December, 2020 ఇలా అన్నమాట. సో ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పంక్చువేషన్ అని కూడా చెప్పాను నేను. ఇది మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నది లేటెస్ట్ మోడల్ అన్నమాట. అంతా లెఫ్ట్ అలైన్మెంట్ వస్తుంది, ఎడం చేతి వైపు, పేపర్ కి ఎడం చేతి వైపు అంత రాస్తుంటాం. దిస్ ఇస్ లెఫ్ట్ అలైన్మెంట్. మనకి కొన్ని స్ట్రక్చర్డ్ ఆర్ కన్వెన్షనల్ మెథడ్ ప్రకారం అయితే వీ హ్యావ్ కొన్ని రైట్ సైడ్ వస్తాయి, కొన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఆ ప్యాటర్న్ కూడా ఉంది. సో ఎనీవే, ఇప్పుడు మనం however we are in a contemporary or modern world, no, so better we learn this latest method. Okay, latest pattern. సో సాల్యుటేషన్ రాసేటప్పుడు కూడా రెస్పెక్టెడ్ సార్ ఆర్ మ్యామ్ అని రాయక్కర్లేదు. సింపుల్ గా సార్ ఆర్ మ్యామ్ అని రాస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ లైన్ చాలా చక్కగా మెన్షన్ చేయాలి మనం, అందులో ఏ తప్పు ఉండకూడదు. ఓకే, అది చూడగానే మనం ఈ లెటర్ దేని గురించి అన్నటువంటి విషయాన్ని అవతల వ్యక్తికి తెలియజేస్తున్నాం. బాడీ అన్నది మినిమం 3 paragraphs లో ఉండాలి. ఆ మినిమం 3 paragraphs లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ కంటెంట్, what you are going to speak, what you are going to concentrate on, what is the key point that you are discussing here, ఈ ఉండాలి. థర్డ్, కంక్లూషన్ ఉండాలి. ఒకవేళ మీ బాడీ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద లెటర్ లో ఒక సమస్య కన్నా ఎక్కువ సమస్యలు మీకు ఉన్నాయి అని అంటే యూ డెవలప్ దాట్ ఇంటూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్. వాటిని ఇంకొక 2-3 paragraphs లో కూడా మనం చక్కగా పెట్టొచ్చు. కానీ ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు ఇంట్రడక్షన్ బిగినింగ్ అయి ఉండాలి, లాస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు కన్క్లూషన్ లాగా ఉండాలి. ఈ మధ్యలో వస్తున్నటువంటి పారాగ్రాఫ్స్ 1 or 2 or 3 ఉండొచ్చు. దే ఆర్ గోయింగ్ టు సర్వ్ యువర్ నీడ్. సో ఫైనల్లీ వీ హ్యావ్ సబ్స్క్రిప్షన్. ఓకే, కంక్లూజన్ లో మీకు చెప్పాను, చక్కగా కాంప్లిమెంటరీ నోట్ ఇవ్వండి, థ్యాంక్స్ చెప్పండి. అదైన సబ్స్క్రిప్షన్ మనం రాస్తాం. సబ్స్క్రిప్షన్ లో వి మెన్షన్ యువర్స్ సిన్సియర్లీ ఆర్ యువర్స్ ట్రూలీ. లెటర్స్ టు ఎడిటర్ మనం లెటర్ రాసినప్పుడు యువర్స్ ట్రూలీ అని రాస్తాము. మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు మీ ప్రిన్సిపల్స్ కి కానీ ఎవరికైనా రాసామనుకోండి, ప్రిన్సిపల్ మనకన్నా పెద్ద వాళ్ళకి యువర్స్ ఒబీడియంట్లీ, అంటే మనం విధేయిస్తున్నాం కాబట్టి. ఇంకా కొన్నిసార్లు ఇంకా మంచి వర్డ్స్ మనకు కావాలి అని అనుకుంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని కూడా మనం రాస్తాం, యువర్స్ సిన్సియర్లీ అని కూడా రాస్తాం అన్నమాట. సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి టిప్స్ లెటర్ రైటింగ్ రాయడానికి. సో ఇవి మన ఫార్ములా గురించి చూస్తాం. అదే ఇన్ఫార్మల్ అనుకోండి, దానికి మనకి ఇంకా డిఫరెంట్ వర్డ్స్ వాడతాం అనమాట. సో ఇందులోనే నేను మీకు ఇన్ఫార్మల్ లెటర్ గురించి చెప్తాను చూడండి. ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనం సండేస్ అడ్రస్ రాయము. సండేస్ అడ్రస్ రాస్తాం, కానీ ఎవరికి లెటర్ రాస్తున్నామో అన్నది అది కింద రాస్తాం అనమాట. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అని చూసారా స్క్రీన్ పైన, సబ్స్క్రిప్షన్ అని చూసి ఇటుపక్క ఉంది కదా, ఇటువైపు లెఫ్ట్ వైపు సూపర్ స్క్రిప్షన్ అంటారు దాన్ని. సూపర్ స్క్రిప్షన్ అంటే మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళ చిరునామాని రాస్తాం కింద. ఫార్మల్ లెటర్స్ లో పైన రాస్తాం అవతల వారి అడ్రస్, ఇన్ఫార్మల్ లెటర్స్ లో కిందని రాస్తాం అనమాట. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. సో శానిటేషన్కి వచ్చేసి సండేస్ అడ్రస్ రెండింటిలో సేమ్ ఉంటుంది, ఒకేలా రాసుకోవాలి. శాల్యుటేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫార్మల్ లెటర్, పర్సనల్ లెటర్స్ లో మనం రాస్తున్నప్పుడు డియర్ అని వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను రాస్తున్నాను అనుకోండి, డియర్ అని చెప్పి నా ఫ్రెండ్ పేరు రాస్తాను. ఓకే, డియర్ శేఖర్
అలా అనమాట. అంతేగాని మై డియర్ ఫ్రెండ్ అని ఆపకూడదు. కొంతమంది చాలాసార్లు మై డియర్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆపేస్తారు కదా, దట్ ఈస్ ఇన్కరెక్ట్. మీ ఫ్రెండ్ ఎంతో మంది ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్ అంటే ఏ ఫ్రెండ్ అనుకుంటున్నావు నువ్వు, అది మనకి క్లారిటీ రాదు. కాబట్టి మీరు ఇంకోలా చెప్పొచ్చు, మై డియర్ ఫ్రెండ్ శేఖర్. అప్పుడు అర్థమవుతుంది నీకు ఉన్నటువంటి చాలా ఫ్రెండ్స్ లో శేఖర్ అన్న ఫ్రెండ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. శేఖర్ అన్న ఫ్రెండ్ కి నువ్వు ఇది రాస్తున్నావు అన్న విషయం తెలుస్తుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి అలాగా అనకుండా డియర్ ఫ్రెండ్ నేమ్ రాయాలి, డియర్ ఫ్రెండ్ శేఖర్ అలా రాస్తూ వెళ్ళాలి. అమ్మ నాన్నకి రాస్తున్నాం అనుకోండి, డియర్ ఫాదర్ ఆర్ మదర్ అని రాయొచ్చు. ఓకే, ఇంకా అక్క చెల్లెలకి వీళ్ళకి రాస్తున్నప్పుడు కూడా ఒకవేళ మనకి ఒకే అక్క ఉందనుకోండి, అయినా సరే మై డియర్ సిస్టర్ సో అండ్ సో అని పేరు రాస్తే బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత సబ్జెక్ట్ లైన్ అంతగా మనం ఉపయోగించాం. ఇన్ఫార్మల్ లెటర్స్ లో సబ్జెక్ట్ ఉండదు. ఓకే, సాల్యుటేషన్ అయిపోయిన తర్వాత యూ కమ్ టు దిస్ బాడీ పార్ట్ ఆఫ్ దట్. సో బాడీలో మళ్ళీ బిగినింగ్ ఎక్కడ ఎలా ఉంటుంది, మనం ఆల్రెడీ తెలుసు, మనం ఎవరు రాస్తున్నామో వాళ్ళకి మనం తెలుసు. కాబట్టి ఇక్కడ నేను నా పేరు, నేను ఇక్కడ ఉన్నాను అవన్నీ చెప్పుకోకర్లేదు. ఫార్మల్ లెటర్స్ లో అఫీషియల్స్ రాసేటప్పుడు మనం అవన్నీ చెప్పుకోవాలి. కానీ ఇన్ఫార్మల్ లెటర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి రాసినప్పుడు అవసరం లేదు. కాబట్టి చక్కగా నేను ఇక్కడ బాగానే ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ వెల్, హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు, ఐ హోప్ నో యు ఆర్ డూయింగ్ వెల్, నువ్వు కూడా బాగున్నావని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మనం కొన్ని ఫ్రేజెస్ వాడుతుంటాం అనమాట. సో యూ కెన్ గో విత్ ద సేమ్ కంటెంట్. సో మనం ఇక్కడ అంటే బేసిక్లీ మనం ఎక్కువగా ఇక్కడ నుంచి మన లైఫ్ ఎక్కువ దేనిపైన ఆధారపడి ఉంటుందని అంటే ఫార్మల్ లెటర్స్ అన్నమాట. ఎక్కువగా మనం ఫార్మల్ లెటర్స్ పైనే ఆధారపడి ఉంటాం. సో ఇవి మనం బాగా నేర్చుకోవడానికి సాయం చేయాలి. సో ఇక్కడ ఫార్మల్ లెటర్స్ లో యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని అంటాం. అదే ఇన్ఫార్మల్ లెటర్స్ లో అనుకోండి, యువర్స్ లవింగ్లీ అని అంటాం. ఓకేనా, సిన్సియర్లీ ట్రూలీ అని ఉంది ఫార్మల్ లో, లేదా ఒబిడియంట్లీ అని అంటాం, లేదా ఫెయిత్ఫుల్లీ అని అంటాం. ఈ 4 మనం వాడుకోవచ్చు అఫీషియల్స్ ని బట్టి. అదే మనకి ఇన్ఫార్మల్ లెటర్ లో అయితే సబ్స్క్రిప్షన్ ఎప్పుడు కూడా యువర్స్ లవింగ్లీ అంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకున్న ఇంకా యువర్స్ అఫెక్షనేట్లీ అని అంటారు, యువర్స్ ఫ్రెండ్లీ అని కూడా అంటారు. సో అవసరాన్ని బట్టి ఏదైనా వాడుకోవచ్చు. కానీ స్టాండర్డ్ గా ఎక్కువగా ఈ మధ్య మనం చూస్తున్న ఎక్స్ప్రెషన్ ఏంటంటే యువర్స్ లవింగ్లీ. సో ఇది అయిపోయిన తర్వాత సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది కదా, చూద్దాం ఏదైనా ఎగ్జామ్ పెట్టగలుగుతాం. ఓకే, సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత కింద మనం సూపర్ స్క్రిప్షన్ రాయాలి. సూపర్ స్క్రిప్షన్ రాయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ అవతల వారి అడ్రస్ రాయాలి. అవతల వాళ్ళ అడ్రస్ రాసినప్పుడు మనం చక్కగా వాళ్ళ పేర్లు, సన్ ఆఫ్ ఆర్ కేర్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఏదో ఒకటి అది మెన్షన్ చేస్తూ వాళ్ళ పేరు కూడా రాయాలి. కామా, డోర్ నెంబర్, స్ట్రీట్ ఆర్ లొకాలిటీ రాయాలి. తర్వాత మండల్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, ఇలా ఇది ఫాలో అవ్వాలి మనం. ఈ ఆర్డర్, నేమ్ ఆఫ్ ద పర్సన్, డోర్ నెంబర్, విలేజ్, మండల్, district, and please write the pin code also if you know. It gives complete address. Okay, so ఈ రకంగా మనం ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ని స్ట్రక్చర్ చేసుకోవాలి. So before writing a letter, what you should keep in your mind? Examine the tone of the letter to which you are going to respond. మనం లెటర్ రాసేటప్పుడు అంటే కొన్నిసార్లు నువ్వు రిప్లై ఇస్తున్నావా లేదా నువ్వే రాస్తున్నావా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వే కనుక ఒక లెటర్కి రెస్పాండ్ అవుతున్నావని అంటే నీకు వచ్చినటువంటి లెటర్ ఎలా ఉంది అన్నది ముందు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఏదైనా సమస్య ఉందా, లేదంటే ఏదైనా హ్యాపీనెస్ అయినా, హ్యాపీ న్యూస్ అయినా, లేకపోతే ఏదైనా అప్రిషియేషన్, అభినందనలు ఇస్తున్నారా, లేకపోతే ఏదైనా విషయం పైన అవగాహన తీసుకురామంటున్నారా అన్నది మనకి తెలిసి ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి మనం దానికి ఎలా స్పందించాలి అని మనకు తెలుస్తుంది. The second point, you see, identify your audience and purpose in order to determine the type of letter you will write, formal or informal. సో మనం రాసేటప్పుడు మనం ఎవరికి రాస్తున్నాము,
ఎందుకోసం రాస్తున్నాము. సో ఎవరికి రాస్తున్నాము, పర్పస్ ఎందుకోసం రాస్తున్నామో తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడు ఏమవుతుంది, మనకి అవతల వ్యక్తిని బట్టి అంటే తెలుస్తుంది కదా మనం ఎవరికి రాస్తున్నాం అనేది. సో అవతల వ్యక్తిని బట్టి మనం ఎటువంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి, ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాలా, అఫీషియల్గా ఉండే భాషను ఉపయోగించాలా, లేదు ఫ్రెండ్లీగా ఉండే భాష, కొలిక్యువల్ భాషను ఉపయోగించాలా అన్నది కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ we feel comfortable with, we need to understand and we need to go ahead. Okay, so letter రాసే ముందు you need to know the tone of the letter. Okay, నీకు వచ్చినటువంటి లెటర్ అది ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి అది కనుక్కోవాలి. అది కనుక్కున్న అదొక విషయం అయితే, రెండోది ఎవరికైనా మనం లెటర్ రాస్తున్నప్పుడు మనం ఎవరికి రాస్తున్నాము, ఎందుకోసం రాస్తున్నాము అన్నది మన మైండ్లో ఉండాలి. అప్పుడు అవతల వ్యక్తిని బట్టి మనం ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాలా, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాలా అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో కీప్ దీస్ 2 points in mind before writing a letter. Analyze your reader. మీ రీడర్ ఎలాంటి వారు అంటే మీరు రాసే లెటర్ ఎవరికి వెళ్తుంది, సో మీరు రాసిన లెటర్ని చదివేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. హూ ఈస్ యువర్ రీడర్, ఎవరు చదువుతారు నువ్వు రాసిన లెటర్ని, అంటే నువ్వు ఎవరికి రాస్తున్నావు, వాళ్ళ వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ పవర్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి స్థాయి ఏంటి, అంతస్తు ఏంటి, అది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే, అది తెలిసిన తర్వాత విల్ మై రీడర్ బీ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్లీ డిస్పోజ్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. అర్థం చేసుకోవాలి మనం. కొన్నిసార్లు లెటర్ రాస్తున్నప్పుడు నేను ఇది రాస్తున్నాను కదా, నేను ఎవరికైతే రాస్తున్నానో అతను నా లెటర్ని అర్థం చేసుకుని దానికి సానుకూలంగానే స్పందిస్తారా లేదా సానుకూలంగా స్పందించలేరా. సో సానుకూలంగా స్పందించాలి అంటే నేను ఆ లెటర్ని ఎలా రాయాలి, ఎంత చక్కని పదజాలను నేను ఉపయోగించాలి, దానికి అవసరమైనటువంటి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ నేను ఏమైనా చూపించుకోగలనా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఇంప్రెషన్ డూ ఐ వాంట్ మై లెటర్ టు మేక్ ఆన్ రీడర్. నేను రాసిన లెటర్ని చదివినటువంటి వ్యక్తి నా గురించి ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. నిన్న చెప్పాను నేను, లెటర్ రైటింగ్ అన్నది మన పర్సనాలిటీలో ఎందుకు పెట్టుకుంటున్నానంటే, ఇట్ డిస్ప్లేస్ పర్సనాలిటీ. నువ్వేంటి, నువ్వు నీ గుర్తింపు ఏంటి, నీకున్నటువంటి ఏమంటారు నేమ్ ఎలా ఉంది అన్నటువంటిది కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది మనం రాసే లెటర్. ఓకే, సో మనం ఏ రకమైనటువంటి గుర్తింపును కోరుకుంటున్నాం నేను లెటర్ ద్వారా అన్న పాయింట్ కూడా మనం చాలా క్లియర్ గా మెన్షన్. నెక్స్ట్, లెటర్ మెకానిక్స్. అంటే లెటర్ రాసేటప్పుడు మనం ఫాలో అయ్యేటటువంటి కొన్ని విషయాలు. మనం తప్పు చేస్తుంటాం అప్పుడప్పుడు, ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోవడం ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో లెటర్ రాసేటప్పుడు మనం ఫస్ట్ నో వాట్ వి మైండ్ ఈస్ ప్రొనౌన్. ఓకే, ప్రొనౌన్ మీకు తెలుసు కదా. ప్రొనౌన్స్ అంటే మనం చెప్పుకున్నాం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పాం మనం. సో లెటర్ ఎప్పుడు కూడా నేను లేదా మేము, మన ఒక సామాజిక సమస్యను పరిష్కరిస్తే మాట్లాడితే మేమే అని పడతాం, లేదు నేను ఈ విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అనుకుంటే నేను అని అంటాం. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లెటర్స్ వి యూజువల్లీ ఫైండ్ ఐ ఆర్ వి. ఐ అని కానీ వి అని కానీ ఎక్కువ చూస్తాం అన్నమాట. సో మిగిలినటువంటి ప్రొనౌన్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకే, హీ, షీ, ఇట్, దే, యు. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనుకున్నాయి. ఎవరి గురించి లేదా ఎవరి సమస్యని మనం చక్కగా మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని, ఆ ప్రొనౌన్ ని కరెక్ట్ గా ఉపయోగించి మనం మాట్లాడాలి. సెకండ్, ఇన్ ఏ లెటర్ డు నాట్ రిఫర్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్ బై యూసింగ్ ద రైటర్. ఇది చాలా మంది కొన్నిసార్లు ఇది ఒక ఆర్ట్ లాగా ఉపయోగిస్తారు అనమాట. తమకు ఉన్నటువంటి తెలుగు ద్వారా ప్రయోగిస్తూ ఉంటారు. అంటే లెటర్ వాళ్ళే రాస్తారు, కానీ ఏం చేస్తారంటే వాళ్ళు రాస్తున్నట్టు రాయరనమాట. ఎవరో మూడో వ్యక్తి, నా థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి అనమాట. అతను అని చెప్పేసి లేదా ఆమె అని చెప్పేసి రాస్తారు. కానీ ఎవరి గురించి చెప్పుకుంటున్నారు, వాళ్ళు రాస్తున్న తన గురించి తానే చెప్పుకుంటున్నారు. కానీ నేను అని అనకుండా
థర్డ్ పర్సన్ హీ అని కానీ షీ అని కానీ లేదా ఇట్ అని కానీ అలా చెప్తూ ఉంటారు అనమాట. అలా మనం చేయకూడదు. లెటర్ రాసేటప్పుడు ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ యూ రైట్ యాజ్ ఐ. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నట్లయితే, నీ సమస్య నువ్వు చెప్పుకుంటున్నట్లయితే ఐ అని రాసుకో. లేదు మీ వాళ్ళ సమస్య అంటే వి అని రాసుకో. అంతే తప్ప హీ షీ ఇట్ దే అని చెప్పేసి థర్డ్ పర్సన్ లో మనం ఎప్పుడు మన సమస్యని లేదా ఇంకేదైనా విషయాన్ని ప్రస్తావించకూడదు. సో ఈ రీడర్ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్టర్ రీడింగ్ అవర్ లెటర్. మన లెటర్ చదివిన తర్వాత రీడర్ కి గందరగోళం ఏర్పడకూడదు. నో, రీడర్ షుడ్ బి క్లియర్. నో, ద లెటర్ షుడ్ బి వెరీ కన్సైజ్. ఏం చెప్పాలనుకుంటున్నామో అన్నది మనం స్పష్టంగా చెప్పగలగాలి. ఎవరి సమస్య అన్నది మనం కరెక్ట్ గా చెప్పగలగాలి అనమాట. సో ఈ రెండు ప్రొనౌన్స్ అండ్ యూజింగ్ థర్డ్ పర్సన్, ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ప్రొనౌన్ ఓన్లీ. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా తప్పులు ఇంతవరకు చేస్తున్నట్లయితే వాటిని మనం సరిదిద్దుకోవాలి. సో మెకానిక్స్ చూడండి. ఇట్ ఈస్ perfectly natural and appropriate to refer to yourself as I and to the reader as you. సో లెటర్స్ మనం రాస్తున్నప్పుడు, నువ్వు రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు ఐ అని చెప్పుకో. ఎవరికైతే రాస్తున్నావో వారిని యు అని చెప్పు, సెకండ్ పర్సన్. ఓకే, రాసేవాడు ఫస్ట్ పర్సన్ అవుతారు, చదువుతున్న వాళ్ళు సెకండ్ పర్సన్. అక్కడ మనం సెకండ్ పర్సన్ లో యు అని అంటే నీవు అని ఎలా అంటాము, ప్లూరల్ లో మీరు అని అంటాం కదా. సో హౌఎవర్ no, the term of respect, the tone of respect is already part of that, inherent in second person. You అని అంటే నీవు అని అనేసి వాళ్ళ గౌరవాన్ని తగ్గించి వాళ్ళని ఏకవచనంగా పిలుస్తున్నామని చెప్పి మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే యు అన్నప్పుడు మీరు అని మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో మనం చాలా ఫ్రీగా, చాలా చక్కగా సమస్య రాస్తున్నప్పుడు నేను ఐ అని చెప్తూ రాసుకోవచ్చు. అవతల వ్యక్తికి అడ్రస్ చేయడానికి యు అని మనం చెప్పొచ్చు అనమాట. సో అక్కడ మనకి చూడండి కొన్ని ప్రొనౌన్స్ ఇచ్చారు అక్కడ. ఓకే, యు, హీ, ఐ, ఇట్, వి. దానికి సంబంధించినటువంటి రిలవెంట్ పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో యు అంటే మనం ఎలా చూపిస్తాం, అలా చేయి చూపిస్తాం కదా యు. హీ అంటే మన పక్కన వాళ్ళు చూపిస్తాం. ఇట్ అంటే, ఐ అంటే నన్ను నేను చూపించుకుంటా, అలాగా. So letter mechanics lo the next one, letter writing mechanics lo the next one. Focus and specificity. ప్రత్యేకత అన్నమాట. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దాన్నే ప్రత్యేకించి మాట్లాడగలిగేటట్టు ఉండాలి. సో బీ ఫోకస్డ్. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న దానిపైన శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి. దెన్ రైట్ కన్సైజ్ అండ్ పర్పస్ఫుల్ లెటర్. కన్సైజ్ అంటే మనం చెప్పాం, చిన్నగా ఉంటుంది సరిపోతుంది. పెద్ద పెద్ద పేజీలు ఎక్కువ పేజీలు రాయక్కర్లేదు మనం. ఓకే, రైట్ కన్సైజ్. లెట్ ఇట్ బి షార్ట్ బట్ వెరీ క్లియర్. చిన్నగా ఉన్నా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉండేటట్టు రాయాలి. అండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లెటర్ షుడ్ రీచ్ ద రీడర్. అసలు లెటర్ మనం ఎందుకు రాస్తున్నాము, దాని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది అవతల చదువుతున్నటువంటి వ్యక్తికి క్లియర్ గా అది తెలిసి ఉండాలన్నమాట. దెన్ థర్డ్ పాయింట్, డు నాట్ రైట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఓవర్లాంగ్ లెటర్. చెప్పాను ఇప్పుడు, పెద్ద పెద్ద లెటర్స్ మనం రాయకూడదు. అందులో మనం అవతల వారిని భయపెట్టేటటువంటి వర్డ్స్ కూడా అంటే ఎక్కువ అన్నెసెసరీ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. డు నాట్ బి రూడ్. రూడ్ అంటే ఇంపొలైట్, అంటే తెలియక సరైన పదాలను ఉపయోగించక. చూడండి, కొన్నిసార్లు మనం చక్కగా రాయలేదు అనుకోండి, ఏవో తప్పులు రాస్తాము, లేదా అవతల వారిని విమర్శిస్తూ రాస్తాము, లేదా ద్వేషిస్తూ రాస్తాము అనుకోండి, లేదా అవతల వారి తప్పుని చూపిస్తూ రాస్తాం అనుకోండి, మనం దేని గురించి అయితే కావాలనుకుంటాం అది జరగదు. అవునా కాదా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెకానిక్స్. ఎవరికైనా మనం ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నప్పుడు వాళ్ళని నిందిస్తూ లేదా అవమానిస్తూ లేదా వాళ్ళలో ఉన్న లోటుపాటును చూపించామనుకున్న కొన్నిసార్లు మనకి సానుకూలంగా స్పందించడం అనమాట. కాబట్టి మనం whenever we write a letter, we should make sure that we are courteous. Courteous అంటే పొలైట్, మర్యాద పూర్వకంగానే మనం రాస్తాం. ఓకే, విత్ ఒబీడియంట్, వినయంతో చక్కగా రాస్తాం అనమాట. సో కీప్ ఇన్ మైండ్ దట్ యు ఆర్ నాట్ రూడ్. మైండ్ లో నుంచి రూడ్ అని వర్డ్ తీసే, మనం అలాంటి పదాలను ఉపయోగించకుండా
చక్కగా సాఫ్ట్ వర్డ్స్తో అవతల వారిని మనం కన్విన్స్ చేసుకోవాలి. దెన్ డు నాట్ ట్రై టు ఇంప్రెస్ విత్ యువర్ రైటింగ్. రైటింగ్ అని అంటే హ్యాండ్ రైటింగ్ కాదు, ఇక్కడ ఎంత ఎక్కువ రాస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి కొన్నిసార్లు అనుకుంటాం అన్నమాట. సో అది జరగదు, అలా చేయాలని ప్రయత్నించకండి. అప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఆఫీసర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి చాలా తక్కువ టైం. ఓకే, వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో అంటే చాలా పనులతో బిజీగా ఉంటారు కాబట్టి లెటర్స్ పైన వాటిపైన కొంచెం తక్కువ దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఎక్కువ లెటర్ రాసామనుకోండి, ఎంత ఉంది ఎవరు చదువుతారని చెప్పి పక్కన పెట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువగానే చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలగాలి. సూటిగానే అంటే వాళ్ళ కోపంగా అలా నేరుగా ఆ విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ చెప్పగలగాలన్నమాట. అది. సో కీప్ ఇన్ మైండ్, ఓకే, వెన్ వీఆర్ రైటింగ్ లెటర్ we need to be focused on the point we are writing. దేని మీద రాస్తున్నామో దాని మీద దృష్టి కలిగి ఉండాలి. Now we need to write concise and purposeful letter. చాలా చిన్నగా చాలా స్పష్టంగా రాస్తూ మన ఉద్దేశాన్ని తీర్చే, మన ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా లెటర్ ఉండాలి. Do not write letter like confused, overlong letter. పెద్దగా రాస్తూ అందులో కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ రాస్తూ లెటర్ని ఒక మెస్ చేయొద్దు. Do not be rude. చాలా హార్ష్ వర్డ్స్ని అలాంటి వాటిని ఉపయోగించకుండా ఫార్మల్గా రాస్తూ వెళ్ళాలి ముందుకి. సో డు నాట్ ట్రై టు ఇంప్రెస్ విత్ యువర్ రైటింగ్. ఎక్కువగా రాస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుని ఎక్కువ రాయడం కానీ చేయకుండా తక్కువ రాసిన మన సమస్యను నేరుగా రాయగలిగేటట్టు ఉండాలి. సో ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి ఇంతవరకు మనం చూస్తున్నవన్నీ ఫార్మల్ లెటర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇన్ఫార్మల్ లెటర్స్ మనం ఒకసారి చూసుకుందాం. ఇన్ఫార్మల్ లెటర్స్, దీస్ ఆర్ ద లెటర్స్ which keep us in touch with family and friends. The informal అన్నటువంటి మనం ఎవరికి రాస్తామనంటే మన యొక్క కుటుంబ సభ్యులకి, మన యొక్క స్నేహితులకి మనం రాస్తాం. ఓకే, సో వాళ్ళతో మనం టచ్ లో ఉండడానికి. ఈ మధ్య ఈ లెటర్స్ తక్కువ అయ్యాయి. ఇప్పుడు మీరు వచ్చినాక మేబీ మీ జనరేషన్ చాలా తక్కువ చూస్తుందేమో. మేము ఉన్నప్పుడు కొంచెం ఉండే అనమాట. మేము ఇలా చదువుకునేటప్పుడు మేము లెటర్స్ రాసుకునే వాళ్ళం. కజిన్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ మేము లెటర్స్ రాస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో మీకు వచ్చేసరికి ఇప్పుడంతా అడ్వాన్స్డ్ కదా, టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ఎక్కువైపోయింది. ఏమైనా ఉన్నా ఫోన్లో మాట్లాడతారు, చెప్తారు. బట్ వీ యూస్ టు డూ ఇట్ ఇన్ ద పాస్ట్. సో ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ లో ఉంచడానికి లెటర్స్ అనేవి ఉపయోగపడతాయి. దీస్ ఆర్ యూజువలీ చాటీ అండ్ ఇన్ఫార్మల్. పర్సనల్ లెటర్స్ కదా అవి. సో ఏంటంటే ఏదో చాటీ అనమాట, ఏదో చెప్పాలి, చెప్పుకుంటా ఉంటాం, అనవసరమైనా సరే మనం చెప్పుకుంటూనే ఉంటాం అనమాట. అండ్ ఇన్ఫార్మల్, పర్సనల్ అనమాట. ఏముంది, నేను హాయ్ అన్నా ఇబ్బంది ఉండదు. అదే ఫార్మల్ లెటర్ లో హాయ్ సార్ అంటాం ఏంటి, హాయ్ సార్ అనం. ఎందుకంటే అది హాయ్ అన్నది ఎవరితో మనం యూజువల్ యూజ్ చేస్తాం, అది మన ఈక్వల్స్ తో లేదా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఎవరైనా అలాంటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ మనం రాస్తున్నప్పుడు మాత్రం హాయ్ అని అనేస్తారు యూజువల్ గా. అది కూడా ఇక్కడ కూడా రాంగ్ అయినా యాక్సెప్టబుల్, ఎందుకంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడుకోవచ్చు కాబట్టి. So when we want to communicate something that is difficult to say face to face, so informal letters మనం ఇంకా ఎప్పుడప్పుడు వాడుకోవచ్చు అని అంటే ఇంట్లో కొన్నిసార్లు కొన్ని మనం చెప్పలేని ఉండొచ్చు, రైట్? సో there may be some chances, there may be some situations, or there may be some words or something which you feel difficult to explain, which you feel difficult to communicate to your parents or family members. So then you take the tool of letter. కొన్ని విషయాలు ఇంటి దగ్గర నేరుగా వాళ్ళతో నేను చెప్పలేను అని అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ ద్వారా అయినా వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఆ విషయం తెలియజేయబడుతుంది. సో ఏదైతే నేను వాళ్ళకి తెలిసిందో లేదన్నది ఏం కాబట్టి వాళ్ళకి తెలిసిందో లేదని కాబట్టి మనం ఈ రకంగా చేయొచ్చు అనమాట. ఓకే, సో వెన్ యూ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్, ఏదైనా కష్టమైన దాన్ని నువ్వు మాటల్లో చెప్పలేకపోతున్న దాన్ని తెలియచేయాలి అని అనుకుంటే లెటర్ రైటింగ్ ద్వారా తెలియచేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఫార్మల్ లెటర్స్ గురించి వచ్చాం మనం. ఫార్మల్ లెటర్స్ అన్నది మనం ఎవరైతే మనకు వ్యక్తిగతంగా అంత బాగా తెలియదు వాళ్ళకి రాస్తామని చెప్పాం. సో ఫార్మల్ లెటర్స్ యొక్క పర్పస్ ఏంటి? టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ చెప్పాము, ఇందాక ఎంక్వైరీ అని చెప్పాము. టు అప్లై ఫర్ ఎ జాబ్, ఉద్యోగం కోసం అని చెప్పాము. టు మేక్ ఏ కంప్లైంట్, ఏదైనా ఫిర్యాదు కోసం అని కూడా మనం ఆల్రెడీ వీటి గురించి మాట్లాడుకున్నాం. డిసైడ్ how formal your letter needs to be. మనం రాసినటువంటి ఫార్మల్ లెటర్, అధికారికి రాసేటటువంటి మన ఉత్తరాలు ఎంత చక్కగా ఉండాలి,
అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. హౌ యూ రైట్ ది లెటర్ విల్ డిపెండ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద రిసిపియంట్. ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో వారికి మనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో కొన్నిసార్లు వాళ్ళ ఆఫీసర్స్ అనుకోండి, ఏం రిలేషన్ ఉంటుంది అక్కడ? నో, ఒక ఆఫీసర్ అండ్ నార్మల్ సిటిజన్, ఈ రిలేషన్షిప్ మీద రాయాలి. కొన్నిసార్లు మీకు తెలిసిన వాళ్ళు అయినా సరే ఈ ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనం అంత ఫ్రెండ్లీగా రాయలేము, రాయకూడదు కూడా, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ టు ఎనీవన్ విత్ హూమ్ you hope to have a professional relationship, the letter should be formal. So ఎవరితోనైనా సరే ప్రొఫెషనల్గా అంటే మన జాబ్ సంబంధించినటువంటి లేదా మన సివిక్ సెన్స్ బట్టి కానీ ఎవరికైనా ఉత్తరం రాస్తూ వాళ్ళతో ఆ రిలేషన్షిప్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. ప్రొఫెషనల్ అంటే ఉద్యోగం కానీ లేకపోతే అందులో మనం చేస్తున్నటువంటి పనిని బట్టి వాళ్ళతో మనం ఉండాల్సినటువంటి బంధం అన్నమాట. Personal is different. It is completely individual. It is up to your choice. But professional, it has got some etiquette. Professional అంటే దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, దానికంటూ కొంత హైరార్కీ ఉంటుంది అన్నమాట. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం ఒక ఉత్తరం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు, మేనేజర్ ఉండొచ్చు, అక్కడ క్లర్క్ అయినా ఉండొచ్చు. ఒకే ఆఫీస్లో పనిచేస్తారని చెప్పి వాళ్ళిద్దరు ఒకటి కాదు కదా. ఈ కింద ఉన్నటువంటి ఎంప్లాయీకి ఏదైనా అవసరమైతే పెద్ద ఎంప్లాయీకి చక్కగా ఒక లేఖపూర్వకంగానే అధికారపూర్వకంగానే విన్నవిస్తూనే రాస్తాడు తప్ప ఇన్నాళ్ళ మీద పనిచేసింది కదా నాకు ఇచ్చేసేయండి అని చెప్పి మన అమ్మనో మన నాన్నో మనం అడిగేటట్టు అక్కడ వాళ్ళు అడగలేరు అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. వృత్తిపరమైన సంబంధం మనకి అది ఉండాలి. యాజ్ వి గ్రో మనం ఎలా ఎంప్లాయబిలిటీ చూసుకొని ఏదైనా ఉద్యోగంలోకి ప్రవేశించినప్పుడు మనకు తెలియాలన్నమాట, మనం మనకున్న పై అధికారులతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. సో హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్ టు బి. ఇఫ్ రైటింగ్ సమ్వన్ యు నో వెరీ వెల్, ద లెటర్ షుడ్ ప్రాబబ్లీ బి ఇన్ఫార్మల్. బాగా తెలిసిన వాళ్ళకి ఏదైనా రాస్తే కొంచెం పర్వాలేదు అనమాట, ఇన్ఫార్మల్ గా ఉన్నా పర్వాలేదు. సో ఫైనల్ గా దీనికి లెటర్ రైటింగ్, యూజ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే, సిన్స్ దే ఆర్ పర్మనెంట్, రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్సో ఎనేబుల్ recipients to take more time in reviewing the message and providing appropriate feedback. సో రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల ఉపయోగం ఏంటని మనం ఫస్ట్ డే సెషన్ లో మాట్లాడినప్పుడు చెప్పాం. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, దే ఆర్ ఈజీ టు బి స్టోర్డ్ అంటే చెప్పుకున్నాం, అంటే వాటిని ఎక్కడైనా మనం దాచిపెట్టుకోవచ్చు. రెండోది ఫ్యూచర్ లో దేనికైనా అవసరమైతే వాటిని రెఫరెన్స్ కోసం మరలా వెతుక్కోవచ్చు అనమాట. సో అంటే ఇవేంటి పర్మనెంట్ గా ఉంటాయి, కాలిపోయో లేకపోతే ఏదైనా అయితే మనం ఏం చేయలేం, లేకపోతే ఎవరైనా తీసి దాసేస్తే మనం ఏం చేయలేం, కానీ బట్ బేసికలీ దిస్ ఇస్ వన్. సో ఇంకోటి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మనకు రిటర్న్ ఫార్మ్స్ లో ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ అయినా దాన్ని మనం పీడిఎఫ్ చేసుకుని లేదా స్కాన్ చేసుకుని మన మెయిల్ ఎక్కడో పెట్టుకున్నాం అనుకోండి, పర్మనెంటే కదా, పర్మనెంట్, అబ్సల్యూట్లీ పర్మనెంట్. సో ఈ రోజులో మనకి ఏదైనా మనం చూడండి, ఏ లెటర్ వచ్చినా, ఏదొచ్చినా, ఏ మెయిల్ వచ్చినా మనకు చక్కగా మనం ఇంకా దాన్ని మనం తప్పితే ఇంకెవరు దాన్ని డిలీట్ చేయలేరు అన్నమాట. సో మనం డిలీట్ చేయనంత వరకు అది మనతో ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్ అనేది పర్మనెంట్. సో ఇది పర్మనెంట్ కాబట్టి ఏం చేస్తుందంటే, దీన్ని ఎవరైతే చదువుతారో, ఇది మనం ఎవరికైతే రాస్తామో వాళ్ళు ఏం చేస్తారంటే, దే టేక్ మోర్ టైమ్ ఇన్ రివ్యూయింగ్ ద మెసేజ్. వాళ్ళకి వచ్చినటువంటి ఆ లెటర్ని వాళ్ళు చదివి చక్కగా అర్థం చేసుకోవడానికి లేదా దానికి స్పందించడానికి వాళ్ళు వారికి కావాల్సినంత సమయాన్ని తీసుకుంటారు. సో అదనమాట దీనిలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. రావచ్చు కానీ రిప్లై, బట్ ఇఫ్ వీ గెట్ రిప్లై, వీ గెట్ హోప్ఫుల్లీ ద కాంప్రహెన్సివ్ రిప్లై. ఓకే, మొత్తం అన్ని బేరీస్ వేసుకుని మనకు ఒక మంచి రిప్లై వస్తుంది అనమాట. సో యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంకా చూడండి, for 3 reasons. For these reasons, written forms of communication are often considered more appropriate for complex business messages that include important facts and figures. So business paranga kuda ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేయాలనుకున్నప్పుడు
ఫార్మ్స్ లెటర్ ఈమెయిల్స్ వాడతారు, జీమెయిల్స్ ఈమెయిల్స్ వాడతారు అనమాట. ఎందుకు అని అంటే దిస్ షోస్ దేర్ అఫీషియాలిటీ, దిస్ షోస్ దేర్ పర్పస్. ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు నిగూఢంగా ఉండాలని, వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పేసి కూడా ఇవి మనకి వాళ్ళు తెలియజేస్తారు అనమాట. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవి నిజాలు, తర్వాత అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని చూపిస్తారు, ఒక పిక్చరైజ్ రూపంలో మనకి చూపిస్తారు వాళ్ళు. సో ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అండ్ ప్రొజెక్ట్ ఎ పాజిటివ్ ఇమేజ్, మనం రాసే లెటర్ ద్వారా నిన్ను నీవు ఒక మంచి ఇమేజ్గా, ఒక మంచి వ్యక్తిగా చూపించుకోవాలి అని అంటే మనం ఈ ఇచ్చినటువంటి పాయింట్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. We should be clear, concise, specific and respectful. No, should be clear. You should be clear. నువ్వు రాస్తున్నది చాలా క్లియర్ గా ఉండాలి. కన్సైజ్, వీలైనంత తక్కువగా ఉండాలి. స్పెసిఫిక్, దేని గురించి మాట్లాడుతున్నామో దాన్ని మాత్రమే చూపిస్తూ ఉండేటట్టు ఉండాలి. అండ్ రెస్పెక్ట్ఫుల్, మర్యాదపూర్వకంగా కూడా ఉండాలి. సో ఈచ్ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. నువ్వు రాసే ప్రతి పదం కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్నే మాట్లాడాలి. అన్నెసెసరీ కమ్యూనికేషన్, అన్నెసెసరీ వర్డ్స్ ఇందాక మనం చెప్పాము, అవన్నీ కూడా మనం ఫార్మల్ లెటర్లో వీలైనంత వరకు పక్కన పెట్టేయాలి. ఏది మాట్లాడుకోవాలనుకుంటున్నాం, ఏది తెలియచేయాలనుకుంటున్నామో అదే తెలియచేయాలన్నమాట. ఏదైనా చూడండి, ఫార్మల్ లెటర్స్ కానీ ఏమైనా ఫార్మల్ సర్క్యులర్స్ కానీ మెయిల్స్ కానీ చూడండి, టు ద పాయింట్, అంతే, చాలా తక్కువ ఉంటాయి అది, కానీ చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అందుకే వాటి విలువ అంతా. ఒక ఫార్మల్ మెసేజ్ వచ్చిందంటే, ఫార్మల్ మెయిల్ వచ్చిందంటే ప్రజలు చూడండి ఎంత ఆఫీసర్స్ చూడండి ఎంతగా రియాక్ట్ అవుతారు వాటికి. So that is the effect of a formal writing. Each paragraph should focus on one idea. నేను మీకు ఇందాక చెప్పాను, ఇది కూడా బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తున్నప్పుడు కంటెంట్ లో ఒక సమస్య మీరు పరిష్కరిస్తారు, అదే ఒక సమస్య గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు దానికి ఏమైనా ఇంకా సబ్ పాయింట్స్ ఉన్నాయని అంటే అందులో పెట్టండి. లేదు ఇంకో పాయింట్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఇంకో సమస్యకి మీరు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ ద సెకండ్ పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్ లో ఇంకో సమస్యని, మూడో పారాగ్రాఫ్ ఇంకో సమస్యని, అలాగనమాట. అంటే ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి దాన్ని మెస్ చేసేసాకంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పారాగ్రాఫ్ అని పెట్టుకుని చక్కగా బిల్డ్ చేసుకుని వెళ్ళాలి. ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ అ కంప్లీట్ మెసేజ్. ముందుగా చెప్పినట్టుగానే ఫస్ట్ లో మీరు ఇంట్రడక్షన్ నుంచి ఆ బాడీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్, చివరిలో వస్తున్న పారాగ్రాఫ్స్, ఇవన్నీ ఎవరైనా చదివితే ఇదంతా కూడా ఒకే ఒక సారాంశాన్ని తెలియజేసేటట్టు ఉండాలి. అంటే ఇది బ్రోకెన్ లాగా ఉండకుండా, ఇది ఒకటి అదొకటి అలా చేయకుండా ఒకే అంశం గురించి చక్కగా దాన్ని మనం తెలియచేస్తున్నట్టు కనిపించాలన్నమాట. ద లెటర్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ కింద వస్తుంది. ఓకే, సో లెటర్ రాసేటప్పుడు మనకి సెంటెన్సెస్ రాయడం తెలియాలి, మనకి అనుకున్నటువంటి విషయాన్ని నేరుగా వారి దృష్టికి తీసుకెళ్ళడం తెలియాలి. సో ఇలాంటివి. ఇక్కడ మనకి ఏదైనా తప్పులు అంటే మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా రివ్యూ చేయాలన్నమాట. మనం ఏదైనా రాస్తే దాన్ని రివ్యూ చేయాలి. అంటే 1-2 సార్లు చూసుకో అంటారు కదా, చూసుకోవాలి. అందులో ఏమైనా తప్పులు ఉంటే గో ఫర్ రెక్టిఫికేషన్, తప్పులు సరిదిద్దుకొని మరలా ఇంకోటి రాయాలి, అందులో కూడా తప్పు లేకుండా చూసుకోవాలన్నమాట. సో తప్పు లేకుండా రాస్తే ఇట్ విల్ బి వెరీ ఇంప్రెసివ్. ఓకే, సో మామూలుగా పరీక్షలకి అయితే తప్పులుంటే ఏమవుతుంది, మనకు మార్కులు తగ్గుతాయి అంతే. కానీ ఫ్యూచర్లో మన ఉద్యోగం ఆధారపడి ఉంటుంది దాని మీదే. సో నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు మరి ఇవన్నీ మనకి అని అనుకోవద్దండి. లెటర్ రైటింగ్ అనేటువంటిది మనం ఎంత చక్కగా రాయగలిగితే అంత చక్కగా మన ఫ్యూచర్లో మనం దేనైనా కావాలని కానీ, దేనైనా అప్లై చేసుకోవడానికి కానీ, దేని గురించి అయినా మనం ఒక లేఖ రాయడానికి కానీ ఈ స్కిల్ అన్నది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈరోజు లెటర్ రైటింగ్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి క్లాస్లో? మనకి చాట్ బాక్స్ లో చూస్తే మ్యామ్ ఒక లింక్ షేర్ చేస్తూ ఉన్నారు. చాట్ బాక్స్ లో ఒక లింక్ షేర్ చేస్తారు మ్యామ్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ప్లీజ్ డూ ఇట్, ఇప్పుడే చేసేయండి అది.
Ma'am, would you speak something about the feedback forms, ma'am? అందరూ సబ్మిట్ చేస్తున్నారా ఫీడ్బ్యాక్స్ ని? Dear students, are you all submitting? ఒకసారి సైట్స్ మొత్తం ఒకసారి స్క్రోల్ చేస్తాను. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ఎనీ స్లైడ్ యూ మే ఆస్క్ మీ. సో లెటర్ అంటే ఇట్ ఈస్ అ రిటన్ ఆర్ ప్రింటెడ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ టు అ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ అని చెప్పామన్నమాట. అంటే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ మనం రిటర్న్ రాతపూర్వకంగా కానీ లేదా టైప్ చేసి ప్రింట్ చేసుకునే విధానంగా చేస్తూ వారికి సమాచారాన్ని తెలియచేయడం. క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్ లో we have seen two types, formal and informal. Formal letter అంటే ఏంటి, informal letter అంటే ఏంటి అని మనం చూసాము. Formal letters రెండు రకాలు, business letters, official letters. Business letters లో ఏంటంటే we inquire, we place or cancel an order. ఏదైనా ఒక విషయం గురించి మనం ఇంక్వైర్ చేస్తాం, అడుగుతాం. కొన్నిసార్లు ప్లేసింగ్ కానీ క్యాన్సిలింగ్ ఆర్డర్స్ కానీ జరుగుతుంది బిజినెస్లో. అఫీషియల్ లెటర్స్ సంబంధించినంత వరకు ఇందులో లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి, చేస్తూ లేఖలు రాయడం, మేకింగ్ రిక్వెస్ట్, దేని గురించి అయినా అడగటం, తర్వాత ఏమైనా ఫిర్యాదుల గురించి తెలియచేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి అఫీషియల్ లెటర్స్ మళ్ళా మనం 4 అని చెప్పుకున్నాం. లెటర్స్ టు ఎడిటర్స్, లెటర్స్ టు ప్రిన్సిపల్, జాబ్ అప్లికేషన్, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్. సో లెటర్స్ టు ఎడిటర్లో మనం ఏం చేస్తామనంటే వి ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ ఆన్ పబ్లిక్ మ్యాటర్స్. సామాజిక అంశాలపైన మనం మన యొక్క ఆలోచనల్ని తెలియచేస్తాం. మనకి ఏమైనా సలహాలు ఉంటే కూడా ఎడిటర్ గారికి చెప్పి సంబంధిత న్యూస్ పేపర్లో ప్రింట్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తాం. సెకండ్, లెటర్స్ టు ప్రిన్సిపల్ అన్నప్పుడు లెటర్స్ టు ప్రిన్సిపల్కి లీవ్ అడుగుతూ లెటర్స్ రాస్తాం. తర్వాత ఏదైనా చేయాలి అని అనుకున్నట్లయితే అతని అనుమతిని కోరుతూ మనం లెటర్స్ రాస్తాం. నెక్స్ట్, జాబ్ అప్లికేషన్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఎంప్లాయర్స్ అంటే మనకు ఉద్యోగాన్ని కల్పించే వారికి రాస్తాం అన్నమాట. ఎవరైతే మనకు ఉద్యోగం ఇస్తారో అనుకుంటామో వాళ్ళకి మనం లెటర్ రాస్తాం. ఇందులో రాసేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ పూర్తిగా రాయాలి, మనం చదువుకున్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా రాయాలి, ఏదైనా పని అనుభవం ఉంటే అవి రాయాలి. ఇవన్నీ ఎక్కడ తప్పులు లేకుండా, ఎక్కడ అబద్ధాలు లేకుండా చక్కగా రాస్తూ ఈ జాబ్కి నేను అర్హుడినే, నా యొక్క క్యాండిడేచర్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రాయాలి. తర్వాత 4th కేటగిరీకి వచ్చేసరికి లెటర్స్ ఆఫ్ కంప్లైంట్. మనకి ఏవైనా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తూ లెటర్స్ రాయడం అనమాట. సో ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్స్లో బిజినెస్ అండ్ అఫీషియల్. సో అఫీషియల్స్లో లెటర్స్ టు ఎడిటర్స్, లెటర్స్ టు ద ప్రిన్సిపల్, లెటర్స్ టు జాబ్ అప్లికేషన్ అండ్ లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్. ఇవన్నీ మనం చక్కగా చేసుకోవాలి. నెక్స్ట్, వీ హ్యావ్ సీన్ ద ఫార్మాట్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మల్ లెటర్. మనం ఎలా రాయాలి అని చెప్పి మనం చూసాము. ఆన్ ద స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు ఇక్కడ కూడా. సో బిఫోర్ రైటింగ్ ఎ లెటర్, మనం లెటర్ రాసేటప్పుడు మనకి ఏం గుర్తుండాలి, మన మైండ్లో ఏం ఉండాలి అని అంటే, ఎగ్జామిన్ ద టోన్ ఆఫ్ ద లెటర్ టు విచ్ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. మనం దేనికైతే లెటర్ రాస్తున్నామో అది ఏ అంశం మీద ఉందో దాని గురించి మనకి కొంత తెలిసి ఉండాలన్నమాట. దాన్ని తెలుసుకోవాలి ముందు ఏ పైన ఉంది అని. సెకండ్లీ, మనం ఎవరికి లెటర్ రాస్తున్నాము,
లెటర్ రాయడం మనకు ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, లేదా వాళ్ళతో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఫార్మల్ లాంగ్వేజ్ కానీ, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కానీ మనం ఉపయోగించాలి. సో ఇక్కడ ఇప్పుడు కూడా మన దృష్టిలో ఉండాల్సింది మన లెటర్ చదివేటటువంటి రీడర్ లెటర్ చదువుతారో అతన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాయాలి. సో హూ ఈజ్ యువర్ రీడర్? నువ్వు రాసిన లెటర్ ఎవరు చదవబోతున్నారు, ఎవరికి నువ్వు రాస్తున్నావు? సో మనం రాసినటువంటిది అతను అంగీకరిస్తాడా, సానుకూలంగానే స్పందిస్తాడా, లేకపోతే ప్రతికూలంగా స్పందిస్తాడా? ఒకవేళ ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంటే అది సానుకూలంగా అతని స్పందింప చేయడానికి మనం లెటర్ మోడిఫికేషన్ చేయొచ్చా అని ఆలోచించి అలా మార్చుకోవాలి. సో మన లెటర్ ద్వారా అతను నన్ను ఎలా గుర్తించాలనుకుంటున్నాను, వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ am I going to make through my letter? నా లెటర్ ద్వారా నా గురించి నేను ఏ రకమైనటువంటి గుర్తింపుని అతనికి ఇస్తున్నాను, అతను నా గురించి ఏమనుకోబోతున్నానో తెలుస్తుంది. కాబట్టి లెటర్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం రాయాలి, చాలా పొలైట్గా రాయాలి అని చెప్పుకున్నాం. సో లెటర్స్ ఎప్పుడు రాసినా సరే ప్రణవం దృష్టిలో పెట్టుకోవాలి, ఎక్కువగా ఐ అని వాడుకోవాలి, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి, లేదా మన సమస్యను అయితే వి అని చెప్పుకోవాలి. సో ఎప్పుడు మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళని యూగా ట్రీట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ద రైటర్, సెకండ్ పర్సన్ రీడర్. సో రీడర్కి రైటర్కి జరుగుతుంది కాబట్టి ఐ అండ్ వి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దెన్ ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం థర్డ్ పర్సన్ యూజ్ చేయకూడదు. థర్డ్ పర్సన్ లాగా నువ్వు లెటర్ రాయకూడదు. రాసుకున్నది నువ్వే, కానీ నువ్వేది ఇంకెవరో రాస్తున్నట్టు రాయకూడదు అన్నమాట. సో నీ సమస్యనే నువ్వు నేరుగా చర్చించుకునేటట్టు రాయాలి. సో మెకానిక్స్ ఇందాక మనం చెప్పుకున్నాం దీని గురించి ఆల్రెడీ. సో లెటర్ రాసేటప్పుడు వి షుడ్ బి ఫోకస్డ్. దేని మీద రాస్తున్నామో దానిపైన మనకు అవగాహన కలిగి ఉండాలి. రైట్ కన్సైజ్ అండ్ పర్పస్ఫుల్ లెటర్. చిన్నగా రాసినా చాలా క్లియర్గా రాసేటట్టు ఉండాలి. అండ్ మనం రాసినటువంటి ఆ లెటర్ తాలూకా పర్పస్, ఉద్దేశం కూడా క్లియర్గా ఉండాలన్నమాట. డు నాట్ రైట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఓవర్లాంగ్ లెటర్ అని చెప్పాం. అంటే పెద్ద పెద్ద లెటర్స్ రాయడం కానీ, సో ఇంపొలైట్ లాంగ్వేజ్ రాయడం కానీ, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ రాయడం కానీ ఇలాంటి ఏమి ఉండకూడదు. సో ఎవరినో ఇంప్రెస్ చేయాలని కాకుండా చక్కగా ఏ అంశం గురించి మాట్లాడుతున్నామో ఆ అంశం పైన దృష్టి సారిస్తూ మనం లెటర్ రాయాలి. ఓకే, సో లెటర్స్ అగైన్ ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్కి రాస్తాం. అవి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉంటుంది. హాయ్ అంటే అలాంటి చిన్న చిన్న కొలోక్వియల్ టర్మ్స్ అనమాట. కామన్గా మనం వాడేటటువంటి పదాలను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇక్కడ ఎందుకు ఈ లెటర్స్ రాస్తామంటే కొన్నిసార్లు మనం వాళ్ళతో నేరుగా చెప్పలేం, వాళ్ళకి కొన్ని విషయాలు మనం నేరుగా చెప్పలేం. సో అలా చెప్పుకోలేని అంశాలని మనం రాతపూర్వకంగా తెలియచేయడానికి ఎక్కువగా ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫార్మల్ లెటర్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడెప్పుడు రాస్తాము, జాబ్ కోసం అని కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ, కంప్లైంట్స్ గురించి కానీ రాస్తాం. ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు కానీ మనం ఎవరికైతే రాస్తున్నామో వారికి మనకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎలాంటి సంబంధం ఉంది అని మాట్లాడుకున్నాం. తర్వాత ప్రొఫెషనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక ఎంప్లాయీగా మనకు ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్కి ఎప్పుడు రెస్పెక్ట్గానే ఉండాలి. అతను మనతో చనువుగా ఉన్నంత మాత్రాన మనం అతనికి ఒక పర్సనల్ లెటర్ లాగా రాయకూడదు, ఆఫీస్ సంబంధించినటువంటి విషయాల పరంగా. సో అతను మనతో క్లోజ్గా ఉన్న లేదా మేనేజర్ ఎవరైనా సరే, బాస్ ఎవరైనా సరే, మనం ఏం చేయాలని అంటే చాలా పొలైట్ లాంగ్వేజ్ని ఉపయోగించాలి. స్కూల్లో కూడా మీరు ఇప్పుడు మీ సార్ ఉన్నారు, మీతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతారని చెప్పేసి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడి అతనికి లేఖ రాయకూడదు. లేదా ప్రిన్సిపల్ సార్ మీతో చక్కగా మాట్లాడతారని చెప్పేసి సార్ మనవాళ్ళు కదా అని చెప్పేసి నచ్చినట్టుగా మనం నచ్చిన పదాలు ఉపయోగించకూడదు అన్నమాట. సో దట్ వన్ ఈస్ పర్సనల్ లైఫ్, అదర్ వన్ ఈస్ ప్రొఫెషనల్ లైఫ్. We have to always go by professional life when it comes to seek official permission or information from the offices. Next, formal letter లో ఏం చేయాలి అంటే ఎప్పుడు చక్కగా నైస్ వర్డ్స్ మస్ట్ బి దేర్. ఓకే,
సో వాళ్ళు మనకు బాగా తెలుసు అని అనుకుంటే కొన్నిసార్లు ఇన్ఫార్మల్ వర్డ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ అసలు ఎందుకు మనం రాయాలి, రిటన్ కమ్యూనికేషన్ ఉపయోగం ఏంటంటే దీస్ ఆర్ పర్మనెంట్, ఇవి మనకి అలా పర్మనెంట్ ఉండిపోతాయి అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చదువుకోవచ్చు, చదువుకొని వాళ్ళకి కావాల్సిన సమయాన్ని తీసుకొని దానికి చక్కగా సరైన రీతిలో స్పందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ ఫార్మల్ రిటన్ కమ్యూనికేషన్. రిటర్న్ ఫార్మ్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా కొన్ని బిజినెస్ లెటర్స్ మనం చూస్తున్నట్లయితే వాళ్ళు అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ యాడ్ చేసి లెటర్స్ పంపిస్తారు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వీటి ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే అవి ఆ సంబంధిత ఎంప్లాయీస్కి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఒక రకమైన ప్యాటర్న్ని ఫాలో అవుతారు, అది వాళ్ళ గురించి వాళ్ళకి తెలియజేస్తుంది. సో ఈ పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. లెటర్ రాసేటప్పుడు వీ షుడ్ బి క్లియర్, కన్సైజ్, స్పెసిఫిక్ అండ్ రెస్పెక్ట్ఫుల్. ఈచ్ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. ఈచ్ paragraph should focus on the idea. Parts of the letter should form a complete message. The letter should be free of errors. మనం రాసినటువంటి లెటర్స్ లో ఏ తప్పులు ఉండకూడదు. అందులో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నా సరే ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా చాలా ఉండాలి. ఓకే, అంత స్పెసిఫిక్ గా ఉండాలన్నమాట. మనం అనుకుంటున్నది, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఈ లెటర్ ద్వారా వచ్చేటట్టు నీట్ గా మనం రాసేటట్టు ఉండాలి. ఓకే, సో దట్స్ ఆల్ వీ హ్యావ్ ఫర్ టుడేస్ సెషన్. మ్యామ్ సుగుణ మ్యామ్. ఎస్ సార్, చెప్పండి సార్. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఒకటి చేయిస్తారా? ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టేసాను సార్, ఫిల్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే మ్యామ్. అంటే ఎవరైనా మనకు రాకపోతే ఒకసారి చెప్తాం. తెలుగులోనే మెన్షన్ చేశాను సార్, ఇంగ్లీష్ అది వీళ్ళకి అర్థం కావట్లేదు అనేసి. మ్యామ్ వాట్ అబౌట్ టుమారో షెడ్యూల్ మ్యామ్? టుమారో షెడ్యూల్ మాకు ఇంటిమేట్ చేయలేదు సార్. మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి అనుకుంటాను సార్. ఒకసారి క్లాస్ ఇంకా ఉంది. 9 మెంబర్స్ ఫిల్ చేశారు ఇప్పటికి. అదే ఇంకెవరు ఫిల్ చేయాలి స్టూడెంట్స్? మీకు అక్కడ చాట్ బాక్స్ లో కనిపిస్తుంటుంది. చాట్ బాక్స్ మీరు ఓపెన్ చేయగానే చాట్ బాక్స్ లో మ్యామ్ ఒక లింక్ షేర్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్ అని. అది మీరు రోజు ఫిల్ చేయాలి, రోజు దానికి రెస్పాండ్ అవ్వాలి. సో ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సార్ వెయిట్ ఫర్ ఎ వైల్ సార్, దే విల్ లెట్ మీ, వాళ్ళు చెప్తానని చెప్పి అన్నారు కనుక్కోండి. ఎస్ మ్యామ్. మా ఈలోగా ఎవరైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా ఇంగ్లీష్ లో? ఎనీవన్ అన్మ్యూట్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా, మీ గురించి మీరు ఏంటి అనేది చెప్పదాన్ని. ఎనీవన్, మహేష్, శివయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు, లోకేష్, భార్గవి, రూపా, సంధ్య, ఎనీవన్. If anyone is interested, please let me know. I will unmute you. గణేష్ మాట్లాడతారా? రెస్పాండ్ అవ్వండి. మనం రెస్పాండ్ అవుతుంటే మనకి ఇంకా బాగా మనకి వస్తాయి. మనం మాట్లాడుతూ ఉండాలి, జస్ట్ వింటే సరిపోదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్, నీ గురించి నువ్వు మాట్లాడాలి గణేష్.
Okay, sir. Please start that. Good morning, sir. Morning. Come on, Ganesh, continue. Hello. Yeah, you are audible. Good morning, sir. Sir, good morning, sir. Good morning, Ganesh. Vinipistundi. Continue. I'm studying in second year inter at Government Junior College, Pathpatnam, sir. Okay. Where is Pathpatnam? In which district is it? Is it in Srikakulam? Yes, sir. Okay. Continue. Srikakulam district. Okay. గణేష్ క్లాస్ విన్నావు ఈరోజు పూర్తిగా? I'm studying vocational second year 80 group. Okay, good. I want to become a mechanical engineer, sir. Very good. And, so how many family members introduce them also as part of your my family members are four, sir. Okay. One brother and mother and father, sir. Okay. So what is your brother doing? What's your brother? My brother ITI second year, sir. Electrical group. Okay, nice. So good, Ganesh. Ganesh, how do you feel with this training? Sir? Are you benefiting? ఈ ట్రైనింగ్ అవుతుంది కదా మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్? Sir. వినిపిస్తుందా? వినిపిస్తుంది, సార్. ఓకే. ఎలా ఉంటుంది ట్రైనింగ్? నీకు ఉపయోగపడుతుందా? Yes, sir. Very excellent, sir. Training, sir. Okay. Om Namah Shivaya. Please tell me. You raise your hand. Hi, sir. Good morning. Good morning. How are you? I am also fine, sir. My name is Gunashwaya. And my college name is Government Junior College in Talru. And my district name is Turu Jilla. And my village name is Talru. Okay. My father was businessman. My mummy was housewife, sir. Okay. And we're studying with senior second CEC. Okay. And so, my favorite color is red. Already we interacted yesterday on day before yesterday, no? Nena మనం మాట్లాడాము. We discussed. How did you feel yesterday's class and today's class? Are you learning? Getting benefit? Yes, sir. It's in one big and speaking English and writing and letters. Something, sir, in one. Okay, good. So, dear students, today we complete some discussion about written communication skill. Tomorrow we'll get into another new topic. So please tell all your friends also to join, because tomorrow onwards we are going to discuss keenly on personality development. Okay, that course, those topics will come from tomorrow. So అక్కడ మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నటువంటి ప్రతి విషయాన్ని మనం మీరు చెప్పేటువంటి మీ రెస్పాన్స్ చాలా విలువైనది అన్నమాట. మీకు ఏ ఐడియాస్ ఉన్నా అవి చెప్పినా నో యాజ్ ఎ సే మనం మోడిఫై చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, ఇది మీ అందరి బాగు కోసం, మీ అందరూ మంచిగా ఉండాలని గవర్నమెంట్ ప్లాన్ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మనం ఉపయోగించుకుందాం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉన్నటువంటి క్లాస్ అందరూ టైంకి రండి. 10 o'clock it begins. వచ్చి చూపించండి ఏంటంటే ఉన్నటువంటి టైంకి వచ్చి నోట్స్ రాసుకుని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఈ మూడు మనకు నేర్పిస్తున్నాం అనమాట. సో ఇవన్నీ మనం నేర్చుకుని మనం కానీ ముందుకు వెళ్తే ష్యూర్ మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. రానున్న రోజులు మీరు త్వరగా సెటిల్ అవ్వడానికి. మీరు ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువగా భయం ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం.
ఆ భయం పోతుంది. సో మీరు ముందు వచ్చారు. సో నిన్న ఓం నమః శివాయ ముందు వచ్చారు. మాట్లాడుకో కొంతసేపు. సో మీకు ఎప్పుడైనా అవకాశం వస్తుంది అనుకోండి, మాట్లాడమని మిమ్మల్ని అడిగాను అనుకోండి, ర్యాండమ్ గా మీరు మాట్లాడొచ్చు ఎవరైనా. ఇప్పుడు మీరు తప్పు చెప్పినా మిమ్మల్ని ఇక్కడ దండించడానికి ఎవరూ లేం కదా. సో హ్యాపీగా మిమ్మల్ని దండించం కూడా అదేం లేదు. చక్కగా మీరేం భయం లేకుండా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని మీరు నిర్భయంగా చెప్పండి ఇక్కడ. ఓకే, అప్పుడు ఏంటంటే మాకు కూడా తెలుస్తుంది అనమాట. ముందు ఇప్పుడు నిన్న మాట్లాడిన ఓం నమః శివాయ, ఈ రోజు మాట్లాడు ఓం నమః శివాయ. చూడండి ఇప్పుడు నాకు నమః శివాయ నాతో మాట్లాడుతుంటే నాకు తెలిసిందని మాట్లాడాను కదా అని. సో ఇంటరాక్షన్ తర్వాత నిన్న ఎలా మాట్లాడి, ఈ రోజు ఎలా మాట్లాడారు. ఈ కోర్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు మాట్లాడేటప్పుడు అంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడడానికి ఏదైనా తేడా కనిపించింది అనుకోండి, ఓకే కోర్స్ ఉపయోగపడుతుంది, మంచిగా మాట్లాడుతున్నాడు అనే విషయం కూడా మాకు అర్థం. సో ఈ కోర్స్ మీరు యూజ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో దానికి మీ పార్టిసిపేషన్, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ రెండు చాలా అవసరం. ఓకే, సో విష్ యూ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ యూ. Yes, sir. Thank you, sir. Ma'am? Thank you, sir. Yeah, thank you, ma'am. Till now there is no information for me about the holiday. Okay, ma'am, fine. End of the class for మీరు today. ఆఫ్టర్నూన్ సెక్షన్ కి అటెండ్ అవుతారు కదా, at that time they will let you know. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్స్ కి అటెండ్ అవుతారు కదా ఆఫ్టర్నూన్, అప్పుడు మీకు చెప్తారమ్మా. ఇప్పుడైతే there is no intimation for me. Okay then. See you all for the next class. In case the holiday, I wish you all a happy Christmas. Yes, sir. Same to you, sir. Bye.